గ్రంథము 9వ అధ్యాయము 6 వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 7:14 అండి. 7వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఒక వచనం మాత్రమే. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. దేవుడి వాక్యం కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, చదవబడి 3 లేఖనములు మా కొరకు దీవించండి. లేఖనం ఎప్పుడు మీది ప్రభువా, ఆ లేఖనం గుండె వెళ్ళటకు మాకు సహాయం చేయండి. మేమే లేఖనముగా మారే కృప దయచేయండి. బలవంతుని దేవా, ఈ ఉదయకాలం మీరు ఆరాధించబడ్డారు, ఘనపరచబడ్డారు. ఒక చిన్న బిడ్డకి ప్రభు ప్రతిష్ఠకు కృప చూపారు, నామకరణం చేయడానికి సహాయం చేశారు. మేమందరం ఇక్కడ రావడానికి ప్రభు మా ప్రయాణం తోడుగుండి క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రములు. దేవా, ఈ ఆరాధన అంతా మీకు అప్పగించుకుంటున్నాం. తోడుగుండి నడిపించండి. ఆత్మీయంగా ప్రభువా ఎంతో ప్రభు ఆరోగ్యకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ ఉదయకాలం ఉన్న అంశం ఏంటంటే, క్రీస్తులో ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వై డిడ్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్? ఈ లోకానికి, లేకపోతే ఈ ప్రాంతానికి, లేకపోతే ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ఈ ఉదయకాలం మనం చేయబోతున్న కార్యం, లేక చూడబోతున్న కార్యం. సాధారణంగా మనము ఎక్కడ జీవిస్తున్నామంటే, ప్రపంచమంతా ఇప్పుడు మంచి పండుగలో ఉన్న మూమెంట్లో ఉన్నాం. మనం ఏంటండి, క్రిస్మస్ అనే పండుగలో ఉన్నామంట. మీకు తెలుసా, మనం కూడా క్రిస్మస్లోనే ఉన్నామండి. క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క ఆరాధన. మాస్ అనే పదం లాటిన్ పదం. ఈ మాస్ అనే పదము ఆరాధనకు వర్తిస్తుంది. మాస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తు యొక్క ఆరాధన సంవత్సరానికి కేవలము డిసెంబర్కి మాత్రమే కాదండోయ్. ఈ క్రిస్మస్ అనేది 360 దినములు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని మీ క్రిస్మస్ అయిపోయిందంటే అయిపోయింది అని చెప్పొద్దు, చేస్తూనే ఉన్నామని చెప్పండి. ఎవరైనా అడిగారు మిమ్మల్ని? ఎంతమంది అడిగారండి మీ క్రిస్మస్ అయిపోయిందని? మా క్రిస్మస్ అయిపోయింది, మీ క్రిస్మస్ ఎప్పుడు అడుగుతారా? నన్ను అడుగుతారండి. నేను అంటాను, మా క్రిస్మస్ జరుగుతుంది అంటాను. నేను జరుగుతుందండి. మొన్న అడిగితే అన్నారు, నేను అడిగితే అన్నారు, రేపు అడిగితే అన్నారు. అవును, జరుగుతుంది అన్నాను. అది ఎలాగా? 360 దినములు కూడా మా క్రిస్మస్ అన్నాను. ఈయనవుడికి అసలు అర్థమవట్లేదండి. మెంటలు వచ్చేది అతనుడికి. ఇదేం సమాధానం రా బాబు అని. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం అంతా ఏం చూస్తారంటే డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ చూస్తారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారు ఈ నెల. కానీ మనం డిసెంబర్ నెల మాత్రమే కాదు, ప్రతి నెల మనకి క్రిస్మస్ ఉన్నది అన్నాను. ఏంటి క్రిస్మస్? వాట్ ఈస్ ద క్రిస్మస్ మీనింగ్? క్రీస్తు యొక్క ఆరాధన. మనం అక్కడే ఉన్నామండి. సో ఈరోజు ఆరాధన చేసాం. మనం పాటలు పాడటం, చెప్పలు కొట్టడం, సాక్ష్యం ఇవ్వటం, వాక్యం వినటం, దేని మొదలు కొంచటం, ఇదంతా కూడా ఆరాధనే. కానీ ఈ క్రిస్మస్లో మనకి క్రిస్మస్ తాత కనిపించడు. ఈ క్రిస్మస్లో చెట్లు కనిపించవు. ఏది క్రిస్మస్ ట్రీ కనిపించదు. ఈ క్రిస్మస్లో ఎటువంటి నాటకాలు కనిపించవు. ఏమండి, ఈ క్రిస్మస్లో ఈ ఎల్లతుకున్న ఆటపాటలు కనిపించవు. ఈ క్రిస్మస్లో ఏ కేకులు కనిపించవు. లేనిదే నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. కాబట్టి ఈరోజు క్రీస్తుని ఆరాధించుటయే క్రిస్మస్ అండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, డిసెంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఈ యొక్క సర్కస్, రోమన్ సర్కస్ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబరాలను తీసుకొచ్చి మెల్లగా క్రైస్తవులోనికి కలవడానికి కానిస్టన్ చక్రవర్తి కారకుడయ్యాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఇది ఒకప్పుడు ఈ క్రిస్మస్ అనేది బబులోన్ దేశానికి వర్తించిందండి. చరిత్ర బబులోన్ దేశంలో నిమ్రోదు, తమ్మూస్, సెమిరామిస్ అనేటువంటి 3 వ్యక్తులు ప్రధానంగా పిలువబడ్డారు. ఈ తమ్మూస్ అనే వ్యక్తి మనకు ఆదికాండం 10వ అధ్యాయంలో లేక 11వ అధ్యాయంలో ప్రత్యక్షపరచబడతాడు.
ఈ తమ్మూజు ఎలాంటి వాడంటే మహాపరాక్రమశాలి. ఈ తమ్మూజు చాలా జయశాలి. అంటే అతడు కనుక ఒక దేశం మీద పడ్డాడు అంటే ఏమంటే ఆ దేశాన్ని జయించి తన దేశపు జెండా పాతి వస్తాడనమాట. మహాపరాక్రమశాలి. అసలు బైబిల్లో మొట్టమొదట ఆర్మీ కనిపెట్టిన వాడే వీడండి. మొట్టమొదటి బైబిల్లో ఏమండి యుద్ధాన్ని ప్రారంభించిన వాడే ఎవరు? నిమ్రోద్ అండి. ఇతడికి యుద్ధం గురించి బాగా జ్ఞానం ఉంది. యుద్ధ శిక్షణ ఇచ్చాడు. తనకంటూ సైన్యం తయారు చేసుకున్నాడు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒక మిలిటరీ లాంటిది కానీ లేక యుద్ధం కానీ ఫోర్స్ ఏదని చెప్పుకోండి, ఏ రంగం చెప్పుకోండి, ఒక దేశాన్ని మీదకి వెళ్ళి యుద్ధం చేసే కార్యక్రమం అనేది ఆలోచన ఎక్కడ పుట్టిందంటే తెలుసా? నిమ్రోద్ అనే బుర్రలో పుట్టిందండి. వీడి ఉద్దేశం తెలుసా అండి? రాజ్యాలు జయించటం, వశపరుచుకునటం, జెండాలు పాతటం అనమాట అండి. వాడు ఎలాగైతే దేశాల్ని పట్టణాల్ని ఆక్రమించుకున్నాడో, నిమ్రోద్ ఈరోజు సాతాను వల్లే అనేక కుటుంబాల్ని, అనేక సంఘాల్ని, అనేక ప్రజల్ని వాడు యుద్ధం చేసి వాడు జయించి వాడి జెండా పాత్రుడండి. పరాక్రమశాలి, చాలా తెలివైనవాడు, యుద్ధశూరుడు. అలాంటి వ్యక్తి ఒక ఆలోచన వచ్చిందట, నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి, దేశాల పట్టణాలన్నీ నా వశంలో ఉన్నాయి కాబట్టి ఇక నేనే దేవుణ్ణి అని కాడికి వచ్చేసాడు. కాబట్టి ఈ జనమంతా వెళ్ళిపోకుండా కొరకు అతడు ప్రత్యేకం గోపురం కట్టించాడు. గోపురం అది బాబేల్ గోపురం అన్నాడు. వాడు బాబేల్ అనే ఒక బబులోని ప్రాంతంలో, బాబేల్ అనే పట్టణంలో, అసలు ఆ బాబేల్ అనే మైదానంలో పెద్ద ఎత్తున టవర్ కట్టి, తన ఉద్దేశం ఏంటంటే ఆ పెద్ద టవర్లో వీళ్ళంతా నివాసము చేస్తారు, నేను ఆ పైన ఉంటాను, నేను ఆరాధించబడతాను. ఇంటెన్స్ అదనమాట వాడిది. సో ఆ విధంగా వాడు కట్టడం మొదలుపెట్టాడు. అందరికీ ఒకే భాష ఉండే సమయం అది కాబట్టి కట్టడం మొదలుపెట్టారు, దాన్ని ముగించడం మొదలు పెడుతున్నారు. అప్పుడు అతడు ప్రజల్లోనికి అతడు దేవుడిగా మార్చబడ్డాడు, అతడు ఆరాధించబడుతున్నాడు. ఈ కార్యక్రమంలో దేవుడు ఏం చేశాడంటే, మానవులంతా ఏకమై చేస్తే ఇదే పని చేస్తా చెప్పేటి ఇప్పుడు పరలోకములో దేవుడు ఎలా ఆరాధించబడుతున్నాడు, భూమి మీద వాడు ఆరాధించబడుతున్నాడు. ఇంచుమించుగా వాళ్ళు సాతాను నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరలోకంలో ఆరాధన పొందలేని వాడు భూమి మీదకి వచ్చి ప్రారంభించి మొదలుపెట్టాడు, జనులు మోసం చేయడం మొదలుపెట్టాడు. ఇంచుమించు ఈరోజు అన్ని రంగాలు కూడా పాడు చేసేవాడు ఆడే కనపరచబడుతున్న కాలం అండి. అక్రమ చేశాడు మొత్తం. అటు ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా ఎవరైనా సైడ్ అక్పో చేశాడు. ఇంచుమించుగా వాడు అన్ని రంగాల్లో అన్ని వేషాలు ఉండి వాడు ఆరాధనలు మనల్ని పొందుతున్న కాలం అండి. ఇది కనిపెట్టడం చాలా కష్టం. దేవుని పరిశుద్ధాత్మ ఉంటేనే మనం కనిపెట్టగలుగుతాం, కాదు దాని నుంచి బయటపడతాం. కాబట్టి వాడు అలా ఆరాధించబడుతూ టాప్ రేంజ్కి వెళ్ళిపోయాడు. వాడికి భార్య ఉంది సెమిరామిస్, ఆమెకు కామదేవత. తర్వాత వీళ్ళిద్దరు కలయిక ద్వారా అక్రమ సంతానం ద్వారా పుట్టినవాడే తమ్మూజ్ అనే వ్యక్తి అండి. నిమ్రోదు చనిపోయిన తర్వాత ఒక బిడ్డను కని ఓ చెట్టు కింద పడుకోబెట్టి రాత్రికే ఎదుగో ఆ చనిపోయినవాడు నా కడుపులో పుట్టాడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనే ఒక క్రియేషన్ జరిగింది. అక్కడ తమ్మూజుని తండ్రిగా, దేవునిగా, కామదేవతగా సెమిరామిస్ని, కుమారుడిగా తమ్మూజుని, ఈ ముగ్గురు ఆరాధన అక్కడే స్టార్ట్ అయిందండి. ట్రినిటీ అక్కడే జన్మించింది. ట్రినిటీకి పునాది అక్కడే ఇవ్వబడిందండి. ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు, బహుదేవతలు ఉన్నారనే దాన్ని అక్కడే ప్రారంభించబడింది. కాబట్టి అక్కడ తండ్రిగా, కుమారుడిగా, దేవతగా ఆరాధించబడుతుంది. మీరు చాలా చోట్ల చూడండి, చాలా సందర్భాల్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లోతుకి వెళ్ళండి. ఏమండి ఈ సెమిరామిస్ ఏమండి సెమిరామిస్ ఎవరినైతే జన్మింపజేసిందో ఆ యొక్క తమ్మూజుతోనే ఆ మామ చేసింది. వాడు కుమారుడు మరియు భర్త అన్నట్టుగా పిలువబడ్డాడు. తల్లి మరియు కొడుకు యొక్క ఆరాధన ప్రారంభించారు. తండ్రి కొడుకుగా పుట్టాడు. ఇదిగో కామదేవ చెప్పి ఆ బబులోను దేశంలో ముగ్గురిని, నిమ్రోదుని, సెమిరామిస్ని, అలాగే తమ్మూజుని ఆరాధించడం మొదలు పెట్టారు. ఇక తమ్మూజు ఎవరంటే సాక్షాత్తు నిమ్రోదే మరల రూపంలో పుట్టాడు అనే దాన్ని క్రియేషన్ తీసుకొచ్చారు. బబులోనీయులు ఆల్రెడీ, బబులోని అనే ప్రాంతం ఎప్పుడు కూడా విగ్రహాలతో నిండింది.
బబులోన్ ఎప్పుడు కూడా చీకటికి సంబంధించింది పెట్టుకోండి. బైబిల్లో బబులోన్ అనే పదం చాలా ప్రత్యేకంగా ఉన్నది. అందుకే బబులోన్ నుంచి బయటకు రండి అని ఒక స్వరం పడిందండి. అసలే బబులోన్ అనగా గలిబిలి గందరగోళము అని కూడా రాయబడింది. కాబట్టి విగ్రహారాధన, బహుదేవత ఆరాధన ఇక్కడే జన్మస్థలమైనదండి. ఈ ప్రాంతం నుంచే భయంకరమైన విగ్రహం స్టార్ట్ అయింది. అసలు ప్రపంచమంతా విగ్రహం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అండి, బబులోనే ప్రాంతం నుంచి. విగ్రహాల తయారీ, ఆరాధన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక దేవుడి కంటే చాలా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చిన ప్రపంచమంతా మరి మత్తులో నింపిందే బబులోన్. మనకి బైబిల్లో బబులోన్లు ఏంటి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రాచీన బబులోను, అది నశించింది తర్వాత కాలంలో. ఇప్పుడు నవీన బబులోన్, రోమన్ క్యాథలిక్ అండి. ఇది భయంకర బబులోన్ జనాలు జీవిస్తున్నాం. ఆ రోజు మీరు ఇరిమియా గ్రంథం 50 అధ్యాయము 51 ఇవన్నీ చదివితే బబులోన్ కోసం చాలా హిస్టరీ రాయబడుతుందండి. బబులోన్ గురించి చాలా రాయబడుతుంది. ఈ బబులోన్ మొత్తం ప్రపంచమంతటిని చాలా చోట చెరిపేసిందండి. గందరగోళం గలిబిలి చేసింది. అక్కడ టవర్ కట్టడం, ఆరాధించటం, త్రిత్వం పూజించటం, తర్వాత నిమ్రోద్ చనిపోతే వాడు మళ్ళీ పుట్టాడని చెప్పడం. సరిగ్గా నిమ్రోద్ పుట్టిన సమయం డిసెంబర్ 25, గుర్తుపెట్టుకోండి. అప్పుడు వానికి ఆరాధనలు, వానికి బర్త్డేలు, వారి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇలా జరుగుతున్న తరుణంలో అర్థమైందండి, ఇది ప్రపంచమంతా వ్యాపిస్తున్న తరుణంలో ఏమంటే ఆ చెట్టు కార్యక్రమం కూడా ఆమె తీసుకొచ్చింది. ఆ చెట్టు కింద పెట్టిన సందర్భం అండి. ఇదిగో సూర్యకుమారుడు, మీరు ఆరాధిస్తున్న సూర్యుడే, ఆ యొక్క నిమ్రోదే మరలా జన్మించాడని చెప్పి నమ్మించింది. కానీ ఈమె తప్పు మార్గంలో జన్మింపజేసింది. వ్యభిచారంతో బిడ్డలు కన్నది. అక్కడ ఆరాధన తల్లికి కుమారునికి ఆరాధన. అందుకే మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ బాగా అధ్యయనం చేస్తే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. యేసుక్రీస్తు కుమారుడిగా ఉన్నట్టు, ఆమె ఒళ్ళో పడుకున్నట్టు, ఆమె తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ విగ్రహం ఇక్కడది కాదండి. ఇది అసలు అది మరియమ్మ కాదు, అది యేసుప్రభు కాదు. దానికి చరిత్ర ఉంది. ఆ మరియం ప్లేస్లో బబులోన్లో సెమిరామిస్ అండి. ఆ తర్వాత ఆ కుమారుని ప్లేస్లో తమ్మూజ్ అండి. అందుకే చూడండి, అక్కడ తల్లి కుమారుని ఆరాధన ఉంది. ఇక్కడ రోమన్ క్యాథలిక్లో కూడా తల్లి కుమారుని ఆరాధన కనిపిస్తుంది మీకు. అసలు కుమారుడి కన్నా తల్లికి ఎక్కువ స్థానం ఇస్తారు. అర్థమైంది మీకు చెప్పిందండి. కుమారుని కన్నా తల్లికి ఎక్కువ స్థానం ఇస్తారు. బబులోన్ దేశంలో సెమిరామిస్ ఒక కామ దేవత, ఒక తల్లి అన్నమాట. సో అలాంటి భయంకర చెడిపోయిన ఒక ఆరాధన ఎలా వచ్చింది ఇది అంటే, బబులోన్ దేశానికి రోమియోలంట వలసపోయారంట. వెళ్ళి అక్కడ ఉండి ఆ ఆరాధనను చూసుకుని వారు తెచ్చుకున్నారట. ఈ బబులోన్లు ఎలాగైతే విగ్రహారాధనలు బహుదేవతలు అమ్ముతారో, రోమన్ కూడా విగ్రహారం సంబంధించిందండి. సో వీళ్ళు బహుదేవతలను పూజించి ఆరాధించి అలవాటు ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం పోయి కొత్త దేవుళ్ళని తీసుకుని వచ్చారు. వాళ్ళే నిమ్రోద్, సెమిరామిస్, తమ్మూజ్. అక్కడ జరుగుతున్న పండుగలు ఏమవుతున్నాయో ఆ క్రిస్మస్కి ముందు అది తీమస్, టీ అనగా టీ ఫర్ తమిళనాడు కాదండు, తమ్మూజ్ అండి. తమ్మూజ్ యొక్క ఆరాధన అండి అది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ వాళ్ళు పెట్టారు. వాళ్ళకి పేర్లు మారాయి. ఆరాధన ఒకటే కానీ ప్లేస్లు మారాయి, పేర్లు మారాయండి హిస్టరీకి. సో ఆరాధన జరుగుతుంది, నడుస్తూ ఉంది. కొంతకాలం తర్వాత ఆ పరిణామంలో ఈ యొక్క ముగ్గురి ఆరాధన, నిమ్రోద్, సెమిరామిస్, తమ్మూజ్ యొక్క ఆరాధనలో బబులోన్ నుంచి తెచ్చుకున్న రోమీలు కూడా మొదలుపెట్టారు. చరిత్ర ప్రకారం వారు కొనసాగుతున్నప్పుడు రోమిలోనికి సువార్త వెళ్ళిందండి. మొట్టమొదట అపోస్తల కాలం తర్వాత పౌలు దినాల్లో, పౌలు కంటే ముందే ఏమండి క్రీస్తు శకం 39-36 సంవత్సరంలోనే అక్కడ అపోస్తల ద్వారా జన్మించిన పిల్లలు, కొంతమంది పరిశుద్ధులు దేవుని వర్తమానాన్ని తీసుకుని క్రీస్తు యేసు బాప్తిసము, దైవత్వము ఇవన్నీ కూడా అపోస్తల బాధ తీసుకుని బబులోనికి వెళ్ళుకున్నారు. అంటే క్షమించండి, రోముకి వెళ్ళారండి వాళ్ళు. రోములో వారు ప్రకటించారు. రోములో కొన్ని రోజులు ఉన్నారు. రోములో ఆరాధన జరిగింది. రోములో సంఘం ఏర్పడింది. అర్థమైంది మీకు చెప్పిందండి. అయితే క్లౌదియ చక్రవర్తి కాలంలో మనకి హిస్టరీ బైబిల్ చూపిస్తుంది పేర. క్లౌదియ చక్రవర్తి గుర్తుపెట్టుకోండి. అతని దినాల్లో ఈ యూదులందరినీ కూడా రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఒక ప్రచారం చేశాడండి. అది మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఒక చోట చూపిస్తాను మీరు.
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి చూసారా, రెండవ వచనం నుంచి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు, ఇట్లంటే రోమ్ అనమాట, రోము నుండి వారు కొత్తగా వచ్చిన వారు. చూసారా, అంటే క్లౌదియ చక్రవర్తి దినాల్లో పౌలు మరియు ప్రిస్కిల వాళ్ళంతా కూడా కొంతమంది పరిశుద్ధులు అక్కడ సువార్త చెప్పారండి. చిన్న సంఘం ఏర్పడింది. అయితే అతడు ఏం చేశాడంటే మొత్తం యూదులైన వారందరూ కూడా ముందు రోమాని ఇటలీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నారు. తరుము కొట్టారు అక్కడి నుంచి వాళ్ళు. తెలుసా మీకు, ఆ తర్వాత ఎలాగైనా సువార్త అంది, సంఘం ఏర్పడింది అక్కడ. చిన్న సంఘం, అపోస్తుల సంఘం ఏర్పడింది అక్కడ. పెంతెకోస్తు దినాన ఏ బోధ బోధించారో ఆ బోధ అక్కడ జరుగుతుంది. చిన్న సంఘం. ఆ చిన్న సంఘములోనికి ఈ చక్రవర్తి తర్వాత కన్సిన చక్రవర్తి ఎలా ప్రవేశించాడంటే తన తల్లి ముందు మార్మస్ పొందింది, రక్షణ పొంది విగ్రహం విడిచిపెట్టింది. తల్లి మంచి ప్రార్థన పరురాలు. తల్లి అపోస్తుల బోధ చిన్న సంఘంలో ఉంది. అప్పుడు అతడు వచ్చన్నాడు, గత రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో సైనికుల పైన, ఆ బల్లెం పైన ఒక సిలువ వేయబడింది. నేను జయించినట్లయితే మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మా కోసం ప్రార్థన చేయమని ప్రార్థన కోరాడు ఈ వ్యక్తి. ఎవరంటే కాన్స్టెంట్ చక్రవర్తి. ఈ గెలిచిన తర్వాత నేను వచ్చి నేను ఈ క్రైస్తవ మతం తీసుకుంటానని చెప్పాడు. ప్రార్థన చేశారు వాళ్ళు. గెలిచాడు. వచ్చి అన్నట్టుగా బాప్తిజం పొంది అంటే అతను అందులో ప్రవేశించాడు. అదే తెల్లని గుర్రం మీద నుంచి మెల్లగా లోపలికి ప్రవేశించాడు. మొదటి మోసం అక్కడే కనిపిస్తుంది. వాడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో వాడు వస్తా నిమ్రోదుని, తమ్మూజుని మరియు సెమిరామెసక్క ఆరాధనలోంచి వాడు వచ్చి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ తమ్మూజు యొక్క ఆరాధనని సీమస్ క్రిస్మస్గా మారుద్దాం చెప్పి డిసెంబర్ 25 నుంచి 30 వరకు సంబరాలు అది ఇదివరకే ఉన్నాయి. వాటిని ఇలా మార్చారు. బొమ్మలు మారాయి, పేర్లు మారాయి, ఆరాధన మాత్రం అలాగే ఉందండి. ప్లేసులు మారాయి. సో కాబట్టి ఇక్కడ తండ్రి నిమ్రోదికి, కుమారుడు ఎవరండి తమ్మూజుకి, పరిశుద్ధాత్మ కామదేవతకి పోల్చేవాడు. జాగ్రత్త కన్వర్షన్ చేసి ఈ క్రిస్మస్ని తీసుకొచ్చి, ఈ ఆరాధన తీసుకొచ్చి ఈ టీమస్ని క్రిస్మస్గా మార్చి ప్రవేశపెట్టాడు. కానీ అది టీమస్కి ముందు ఎక్స్మస్గా మారింది. తెలియబడిన ఆరాధన జరిగింది కొంతకాలం. ఆ తర్వాత మూడోది అది సీమస్గా మారింది. అంటే ఒక కొలికి తీసుకొచ్చాడు. సాధారణ తెలుగుగా వారిని ఆ తమ్మూజు యొక్క ఆరాధన మెల్లిగా తెలియబడిన రోజు ఎక్స్మస్ నుంచి సీమస్గా క్రిస్మస్గా మార్చడం జరిగింది. ఎందుకంటే బైబిల్లో మనకి ఇప్పుడు కూడా క్రిస్మస్ అనేది ఇదే కరెక్ట్ అయితే మన ముందు భక్తి చేసిన మహాభక్తు పరులు అపోస్తులు ఎన్నడూ కూడా ఈ దారిలో లేరండి వాడు, ఈ తారణిలో లేరండి వాడు. ఈ విధానంలో క్రీస్తు తర్వాత చాలా సంవత్సరాలు మిగిలిపోయాయి మనకి, కొన్ని వందల సంవత్సరాలు, శతాబ్దాలు. ఈ శతాబ్దాల్లో కొన్ని వందల సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా హిస్టరీలు కానీ బైబిల్లో కానీ ఆయనకి డిసెంబర్ 25 చేసినట్టు చరిత్ర కానీ బైబిల్ కానీ ఎన్నడూ చెప్పబడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇది కలపబడింది. సో అతను తండ్రిగా యెహోవాకు పోల్చి, కుమారుడికి క్రీస్తు పోల్చి, ఇతనే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని తీసుకొచ్చి వాళ్ళు సండేని అండి సన్ ఆఫ్ గాడ్గా మార్చి, లేకపోతే వాళ్ళు సన్ ఆఫ్ గాడ్ని లేకపోతే దేవుని కుమారుని ఆరాధన సండేగా మార్చి, సూర్య ఆరాధనని కుమారుడి గారు మార్చి వాళ్ళు మొత్తం టోటల్గా చెరిపేశారు. ఆ చెడిపోయిన ఆరాధనే రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చి క్రైస్తవులో కలిపారు. మీకు ఇలా కలపటం అనే దానికోసం ఈ మూడు ఆరాధన కోసం యేసుప్రభు ముందే ప్రవచించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానంలో ఒక ఉపమానం అండి. మీరు దాన్ని పట్టుకోగలిగితే చాలా సంతోషం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం చదవండి జాగ్రత్తగా. క్షమించండి ఒక్క నిమిషం. 33. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. గమనించండి, పరలోక రాజ్యము ఒక స్త్రీ
తీసుకుని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టి పొల్లని పిండి పూలి ఉన్నది. ఈ ఉపమానానికి ఏదైనా అర్థం ఉందా అంటే ఈ కాల ప్రవక్తన్నాడు, ఆ స్త్రీ రోమన్ క్యాథలిక్. ఆమె దాచిపెట్టిన పులిసిపోయిన పిండి. మీకు తెలుసా, పులియని బోధ ఉంది, పులిసిన బోధ ఉంది. పులియని బోధనగా అపోస్తుల బోధ, పులిసిన బోధనగా అపోస్తుల బోధ కానీ కల్పించబడిన బోధ. అందుకే యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల పులిపిండి కోసం, అంటే పులిపిండి అనగా వారు కల్పించిన బోధన జాగ్రత్త అని చెప్పాడండి. పులిపిండి కొంచెమైనను, ముద్దంతయు పులిసింది కొంచెమైనను, కొంచెం పెరిగితే మొత్తం ఎలాగైతే పులిసిపోద్దో అలాగే ఈ స్త్రీ అనగా ఆత్మీయంగా ఇది ఒక రోమన్ క్యాథలిక్. ఈ స్త్రీ ఆ 3 కొంచెములనగా ఆ 3 దైవత్వం, 3 దేవుళ్ళ తిత్తం తీసుకొచ్చి జాగ్రత్తగా పులిసిందనమాట, దాంట్లో వేసింది. రోమన్ క్యాథలిక్ అనే స్త్రీయే ఏం చేసిందట, ఒక స్త్రీ తీసుకుని పిండంతయు పులిసి పొంగు వరకు బాగా పొల్లబెట్టి ఆ బబులోనులో పిండిని పొల్లబెట్టి 3 కొంచాలను నిర్మించిందంట. 3 అనగా త్రిత్వం అండి, త్రియేక దేవుడు, 3 యొక్క ఆరాధన ఇది. దీన్ని ఒక స్త్రీయే కలిపింది, ఒక స్త్రీయే పొల్లబెట్టింది, ఒక స్త్రీయే పులిసిన పిండి కలిపింది అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. దీన్ని ఆత్మీయంగా చూస్తుంటే అసలు అక్కడ యేసు ప్రభు చెప్పిన చాలా సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అసలు 7 ఉపమానాలు కూడా ప్రతి కాలానికి సంబంధించిన కార్యాలు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఈ స్త్రీ మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ స్త్రీ సంఘకాలాల్లో జాగ్రత్తగా చూస్తే స్త్రీ పెత్తనము మరియు ఎన్నో సంకలం, అది తుయితెరా అనే 4వ సంకలం కనిపిస్తుంది మీకు. అర్థమైంది మీకు? ఇది కరెక్ట్గా ఇది 4వ ఉపమానమే. మళ్ళా అక్కడ 4వ సంకాలంలో కనిపించేది ఎవరు? తుయితెరా. ఇక్కడ 4వ ఉపమానంలో కనిపించేది కూడా దానికి సంబంధించింది. ఇది ఉపమానంలో 7 ఉపమానంలో ఇది 4వ ఉపమానం. ఈ 4వ ఉపమానంలోనే స్త్రీ కనిపిస్తుంది. 7 సంఘకాలాల్లో 4వ సంకాలంలో తుయితెరా అనగా తెలుసా, స్త్రీ పెత్తనం. ఇక్కడ స్త్రీ పెత్తనం అనగా సంఘం యొక్క పెత్తనం ఇక్కడే కలపబడిందండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ హిస్టరీ గురించి, ఈ ఆలోచన గురించి నేటి క్రైస్తవులకి ఎటువంటి ఆలోచన లేదు. చాలా మూమెంట్, వారు చాలా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఒకసారి ఆగి దీనికోసం ఆలోచించడం ఒక్కడు కూడా లేడండి. కానీ మనకు ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఈ స్త్రీయే అదంతా పులిసిపెట్టి పాడు చేసింది. ఈ స్త్రీ మీన్స్ ఈ రోమన్ క్యాథలిక్ అనే సంఘం అనగా స్త్రీ కాబట్టి ఈమె జాగ్రత్తగా ఆ బొబ్బులో తీసుకొచ్చిన పులిసిన పిండిని ఇదిగో ఇక్కడ కలిపి మొత్తం పొలబెట్టింది. మొత్తం సంఘాలన్నీ పులిసిపోయాయి. 3 ఆరాలతో ఏ సంఘం తీసుకోండి, మీరు ఏ సంఘం తీసుకోండి, ఏ డినామినేషన్ తీసుకోండి, ఏ ఇండివిజువల్ తీసుకోండి, త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఆరాధన. ఇది రోములో జరిగే మొట్టమొదటి ఆరాధన. ఇది బబులోను జరిగిన దాన్ని రోము తీసుకొచ్చారు. రోము నుంచే ఇది క్రైస్తత్వంలోనికి మెల్లగా ఆ చిన్న సంఘంలోనికి ప్రవేశపెట్టారండి. ఎప్పుడైతే కానిస్టెన్ చక్రవర్తి వీళ్ళందరినీ సమకూర్చి మనం ఇలా చేద్దాం, డిసెంబర్ 25న ఈ యొక్క ఆరాధన చేద్దాం, అక్కడ తమ్ముని చేస్తున్నారు, ఇక్కడ క్రీస్తుని చేద్దామని చెప్పి కన్వర్షన్ చేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధులు దాని నుంచి బయటకు వచ్చేసారు. అర్థమైంది మీకు? అప్పుడు ఊచకోత కోసాడట. మరొక మహాబలి జరిగింది అక్కడ. పరిశుద్ధులు అక్కడి నుంచి పారిపోయారండి. లెక్కలోని సంఘం అయిపోయింది. కానీ వీళ్ళు అదే సంఘాన్ని అక్పు చేసుకొని దాన్ని ఉత్పత్తి చేసి పెద్దగా చేశారు. ఇప్పుడు అది ప్రపంచమంతటా కనిపించే మహా గొప్ప సంఘంగా మారింది. రోమన్ క్యాథలిక్ యొక్క ఆ ప్రధాన స్థలమే నిజమైన అపోస్తులను వెళ్ళగొట్టి వీళ్ళు అక్పు చేసుకొని దాన్ని ఆచారాలతో సిద్ధాంతాలతో మొత్తం నింపారండి. టోటల్గా దాని క్రమమంతా చూస్తే బబులోని యొక్క విధానం అంతా ఇక్కడ కనిపిస్తుంది. అసలు బబులోను పట్టణం కట్టిన ఉద్దేశం తెలుసండి? ఎవరు కట్టారో పట్టణం తెలుసా మీకు? ప్రారంభించిన నిమ్రోదైన కానీ దాన్ని ముగించిన వాడు
నెబుకద్నెజరు మర్చిపోకండి. నెబుకద్నెజరు ఇదంతా కట్టడంలో చూసినప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ కట్టడాలన్నీ కూడా పరలోక సంబంధమైన నమూనాను చూసే కట్టాడట. అంటే పరలోకంలో ఏదైతే ఉందో దాన్ని డూబు చేశాడు సాతానుడు. ఇక్కడ అర్థమైంది మీకు ప్రియరా? దాన్నే మళ్ళా రోమిలో కోటపిస్తుంది. రోమి యొక్క అసలైన జిరక్స్ ఎక్కడదంటే, ఎక్కడిది? బబులోని. బబులోని ఎక్కడ తెచ్చుకుందంటే పరలోక సంబంధమైన ఆ కట్టడాలను చూసి అనుకరించి కట్టబడింది. డూప్లికేట్ అనమాట. మీకు తెలిస్తే బబులోని నదులు ఉన్నాయి. బబులోని నదులు ఉన్నాయి. ఇటలీలో నదులు ఉంటాయండి. అది నదుల మధ్య ఉన్న పట్టణం అండి. మీకు తెలుసా? పరలోకం చుట్టూ జీవ నదులు ఉన్నాయండి ఆ పట్టణము చుట్టూ. ఇంచుమించుగా దాన్ని అనుసరించే ఈ బబులోని కట్టబడింది. బబులోని కట్టబడిన కట్టడాల ప్రకారంగానే రోమ్లో కట్టబడ్డాయి. ఈ ఆచారాలన్నీ కూడా పూర్తిగా దీని వెనక సాతానుడు జిరక్స్గా కాపీ చేసి మొత్తం ప్రజలు మాయం చేశాడు. ఇది దీని ఒక చరిత్ర అండి. వింటున్నారా? దేవునికి మహిమకులు గాక. అలాంటి చెడిపోయిన వేషలతో తిరిగిన వాడొక 25వ జన్మదినం అండి, డిసెంబర్ 25. నాకైతే చాలా బాధగా ఉంది. ఎంత పరిశుద్ధుని యొక్క ఆరాధన, పరిశుద్ధ జన్మదినము, ఆ స్థానంలో చెడిపోయిన వాడి జన్మదినం పెట్టడం సిగ్గుకరంగా ఉంది. క్రైస్తత్వానికి సిగ్గు రావాలండి. హిస్టరీ తెలుసుకోవాలి. నిజంగా ఈ కాలంలో ప్రవర్తన వచ్చడం వలన ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రభు నామమునకు మహిమ గాక. ఒక మంచి ప్రవక్త దేవుడు పంపడం, దేవుడు నామమునకు మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. కాబట్టి ఇలాంటి భయంకరమైన ఒక హిస్టరీ ఉందండి దీని వెనకాల. ఇదంతా చెడిపోయిన ఆరనైపోయింది. అక్పోచేపింది. అక్కడి నుంచి వారు ప్రపంచ క్రైస్తులందరికీ అది బబులోనుగా మార్చబడింది ఆత్మీయంగా. మొదటి బబులోను ప్రపంచం చేసింది. రెండో బబులోను ఇప్పుడు ఏం చేసేస్తారు? క్రైస్తవ ప్రపంచాన్ని మొత్తం మత్తిల్ల చేసింది. ఈ రెండవ బబులోను భూరాజులతో సంబంధం కలిగి ఉంది, భూ నివాసులతో సంబంధం కలిగి ఉంది. భూ రాజులంటే ప్రవర్తనాడు. ప్రపంచ నాయకులందరూ అదిగో ఆ రోమికి నమస్కారం చేస్తున్నారు. భూనివాసులు అనగా సంఘ క్రైస్తవ సంస్థలన్నీ కూడా అక్కడికి నమస్కారం చేస్తారు. రోము క్రైస్తత్వానికి తలమణిగా మారిపోయింది. ఆ టైంలో రోమ్ నుంచి బయటకు వచ్చిన వాడు మొట్టమొదట మార్టిన్ లూథర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మార్టిన్తో పాటు చాలామంది బయటకు వచ్చారు. ఉద్యమం నెరవేర్చబడింది. సంఘం కట్టబడుతూ ఉంది. దేవుడు వద్దును బయట లాగుతూ ఉన్నాడు. అయితే వారందరూ దాని నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా క్రీస్తుని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు, ఆత్మతో సత్యముతో. అదే నిజమైన క్రిస్మస్. సాతాను ఇంచుమించుగా అందరినీ వాడు జాగ్రత్తగా పండగ మూమెంట్లో పెట్టి ఇండైరెక్ట్గా వాడే ఆరాధించబడుతున్నాడు. ఈ తమ్ము చనిపోయినప్పుడు అండి, తమ్ము చనిపోయినప్పుడు స్త్రీలు కొంతమంది వచ్చి ఏడ్చారట. ఏస్కేల్ గ్రంథం అనుకుంటాను 18 అధ్యాయం. ప్రభు నన్ను మహిమ కలుగును. 3వ అధ్యాయం చూడము. 8వ అధ్యాయం 8-14 చదువు. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నడిదింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతల గురించి ఏడ్చుట చూచి తిని. ఇక్కడ స్త్రీలు కూర్చుండంట. తమ్మూజు అనే దేవత, తమ్మూజు ఒక దేవత దేవుడిగా పిలువబడ్డాడని ఇక్కడ మీకు అర్థమైందండి. 3 దేవుళ్ళు బబులోను దేశంలో. అదే 3 దేవుళ్ళు బబులోను దేశంలో జాగ్రత్తగా రోముకు వచ్చిందండి. తండ్రికి ఒక పరిశుద్ధాత్మ. రోము నుంచి ఇండియాకి వచ్చిందండి. అంటే ఇండియా మాత్రం కాదు, మిగతా దేశాలకు వచ్చాయి. కానీ ఇండియాలో 3 ఆరాధన తెలుసా? 3 ఆరాధన: విష్ణు, బ్రహ్మ, మహేశ్వరి. మీకు ఎప్పుడైనా గుర్తొస్తుందా? ఇక్కడ ఈశ్వరి, ఈసా, ఈశ్వరి. తల్లి కొడుకు యొక్క ఆరాధన, తల్లి కొడుకు మరి భర్త యొక్క ఆరాధన. ఇలా మీరు ప్రపంచమంతా చూస్తారు. అక్కడ తల్లి కొడుకు ఆరాధన. రోమన్లో కనిపించింది తల్లి కొడుకు ఆరాధన. ఏమండి? అలా చైనాలో కూడా తల్లిని కొడుకుని ఆరాధించే ఉన్నారు. ఇలా ప్రపంచమంతా వ్యాపించింది. ఇక్కడ కూడా అదే మనకు కనిపిస్తుంది. నా ప్రియమైన సోదరులు వింటున్నారా? దేవునికి స్తుతి కలుగాక. ఈ స్త్రీలు ఎవరైనా చేస్తండి, అతడు జీవించినంత కాలం వ్యభిచారంతో బతికాడు. అతడు అనేక స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నాడు. హలో, ఒక స్త్రీ కన్నా
వేరే స్త్రీలతో సంబంధం కలిగిన వాడు తమ్మూజు యొక్క ఆత్మ గలవాడు. ఎన్నడూ ఒక స్త్రీతో జీవిస్తూ చాలా మంది స్త్రీలతో జీవించేవాడు తమ్మూజు యొక్క స్పిరిట్ అండి. అది దురాత్మది, వ్యభిచార తరమది, వ్యభిచార ఆత్మది. ఒక భార్య తప్ప ఇంకొక స్త్రీతో కలుసుకునేవాడు, ఒక స్త్రీ మీద మోసపడేవాడు. ఈ తమ్మూజు స్పిరిట్ అండి ఇది. ఈ తమ్మూజుకి వ్యభిచార ఆత్మ ఉన్నది. ఈ తమ్మూజు జీవితకాలం అంతా వ్యభిచారంగా జీవించాడు. వీడు ఒక వ్యభిచారి. అసలు వీడు పుట్టింది వ్యభిచారంలో పుట్టాడు. వీడు ఒక వ్యభిచారి. ఎప్పుడైతే ఇతను చనిపోయాడో ఆ వ్యభిచారం చేసిన స్త్రీలందరూ వచ్చి ఏడటం మొదలుపెట్టారు. తమ్మూజు చనిపోయినప్పుడు చూడండి, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవత గురించి ఏడ్చుట చూచి తిని, ఆ స్త్రీలు అటండి ఇతను చనిపోయినందుకు 40 రోజులు ప్రలాపించారట. 40 days. గుర్తుపెట్టుకోండి 40 days ఎందుకన్నాను. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రోజున ప్రలాపించిందట. అలా 40 మందితో అతనికి సంబంధం ఉందండి. ఇద్దరితో సంబంధం ఉందనుకోండి, విడిచిపెట్టుకోండి. ఒక్క భార్యతో మాత్రం పురుషులు ఇద్దరితో, ముగ్గురితో, నలుగురితో జీవించే జీవితము తమ్మూజు యొక్క స్పిరిట్ ఆత్మ అండి. దాని నుంచి పూర్తిగా బయటరండి. వ్యభిచార ఆత్మ నుంచి విడిచిపెట్టండి. వ్యభిచార ఆత్మ పట్టుకుందా పాతాళం దాకా తీసుకుపోద్ది. నేను ఈడ్చుకుపోద్దట. ఎద్దును లేకపోతే గొర్రెను ఈడ్చుకుపోయి వరసాలకు వేసి నరుకుతాడో అదేవిధంగా ఆ దైవాత్మ, ఆ వేషాత్మ నిన్ను పట్టిందంటే, లేక ఒక స్త్రీతో తిరుగుతున్నావంటే, పట్టుకున్నదంటే అది నేను పాతాళం తీసుకుపోయేదాకా విడిచిపెట్టదు. జాగ్రత్త. అందుకే వలల వంటిది, ఉరులు వంటిది, దాని బంధకాల నుంచి బయటకు రండని గొప్ప అనుభవంతో చెప్పిన మాట. మహా గొప్ప సొలొమోను అనుభవించి సరిచూసేసాడు అన్నీ కూడా. ఆయన చెప్పిన మాట వినండి దయచేసి. మళ్ళీ సొలొమోను అవ్వకండి, చూస్తానా అనకండి. ఆల్రెడీ చూసోడు చెప్తున్నాడు, అందులో ఏమి లేదురా బాబు, అది భయంకర వేషగుంట పాతాళం అని చెప్పాడండి. ఇంకా అర్థం కావట్లేదు అప్పుడు. కాబట్టి పురుషులారా, మీ భార్యలు కాకుండా వేరే స్త్రీలతో, వేరే భార్యలతో, వేరే స్త్రీలతో సంబంధం కలిగి ఉంటే కనుక దాని నుంచి పూర్తిగా ఈ ఉదయాలు బయట లేదా మీరు అదే తమ్మూజులో ఆత్మ ఉన్నవారే. దాని నుంచి బయటకు వచ్చుదురు గాక. ఈ స్త్రీలందరూ కూర్చుని ఏడ్చే 40 దినములు. ఆ 40 దినములే లెంట్ డేస్. మనకి లెంట్ డేస్ లేవండి, దీనివల్ల లేవు. ఇది కూడా అక్కడి నుంచి వచ్చింది. ఎంత హిస్టరీ ఉంది. క్రైస్తవుడి దగ్గర పోయి ఇలాంటిది ఎక్కడన్నా ఉందా అని అడిగితే అని అవుతుందంతే. అందుకు మించి ఏమీ సమాధానము చెప్పడు. ఇంకా గట్టి చెప్తే మన పుట్టినరోజు మనం చేసుకుంటలేదో, మన పుట్టినరోజు మనం చేసుకున్నప్పుడు ఆయన పుట్టినరోజు చేయకూడదో అంటాడు. అప్పుడు అనవలసిన ఏంటంటే, నీకు డేట్ ఉంది, నీకు సంవత్సరం ఉంది, మరి ఆయనకు నెల ఏది, ఓ డేట్ ఏది, ఓ సంవత్సరం ఏది అడిగితే మళ్ళీ నవ్వుతాడు. సమాధానం లేదండి. కంచగడ దగ్గరికి వెళ్ళినట్ట, నీ తండ్రి ఎవరంటే హీ అంటదట, నీ తల్లి ఎవరంటే హీ అంటదట. కంచరగడికి తల్లి ఎవడో తండ్రి ఎవడో తెలియని పుట్టాడు కంచరగడు. ఈ కంచరగడి ఆత్మలకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలియక పలుకలిస్తున్నారండి. కానీ మనము దేవుని గొర్రె పిల్లమైతే దాని నుంచి వేరుగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ తమ్మూజు యొక్క ఆరాధనయే ఎక్స్మస్ గాను తర్వాత క్రిస్మస్గా మార్చి క్రైస్తత్వంలోనికి పూర్తిగా కలిపిన వారే ఈ రోమన్ క్యాథలిక్. వింటున్నారండి? అది అంటండి, బైబిల్ చెప్పింది బబులోను అది దెయ్యాలకు నివాస స్థలము. కొత్త నిబంధనలు చెప్పాడు, పాత నిబంధనలు చెప్పాడు. పాత నిబంధనలో ఈమె గ్రంథంలో కనపడుతుంది, కొత్త నిబంధనలో పురాణ గ్రంథంలో కనిపిస్తుంది. కొత్త నిబంధనలో అది దెయ్యాలకు నివాస స్థలము, అది పాడైంది, అది మహా గర్వించినది. ఏమండి, గబ్బులాలు నివసించే స్థలం అది. ఏమండి, దెయ్యపు ఆత్మలు నివసించే స్థలం అది. అందుకే దాని నుంచి నా పిల్లలారా బయటికి రండి, కమ్ అవుట్ అన్నాడండి. దాన్ని మనం దాని నుంచి బయటకు వచ్చాం. మళ్ళీ లోపలికి వెళ్ళక ప్రయత్నం చేయకండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లోంచి ఈ పరిస్థితి అంతా మొత్తం ఎలా పులిసిపోయి మొత్తం సంఘాలన్నిటికీ ఒక అంటించండి అన్నమాట. ఇది ఎలా ఉందని తెలుసా అండి? భూరాజులు భూనివాసులు దాని యొక్క ద్రాక్షారసంలో మత్తిల్లి ఉన్నట్టు చూచి తినండి. మొత్తం టోటల్గా మత్తులో ఉన్నారండి అందరూ.
అటు భూరాజులు అంటే రాజకీయ నాయకులు, ఇటు భూనివాసులు అంటే సంఘములు, ఇటు ప్రజలు, యావత్తు భూ ప్రపంచాన్ని కూడా వాడు బబులోని యొక్క చేతిలో మత్తిచ్చే పాత్ర ఉందట. ఆ పాత్రలో దాన్ని వారు తాగి మత్తిల్లిపోయారని చాలా స్పష్టం చెప్పాడు. ఈ మత్తిల్లటమే ఇలాంటి కార్యక్రమం. సో ఎవరికి ఇష్టం చేస్తుంటే ఎవరు కొనుప్పుడు మనం మత్తులో ఉన్నారు, వీళ్ళు మత్తులో ఉన్నారు, వీళ్ళు మత్తులో ఉన్నారు. నువ్వు మత్తులోకి వెళ్ళిపోక మళ్ళీ వాళ్ళు దాన్ని బయటకు వచ్చేస్తావు, మళ్ళీ దాంట్లో వెళ్ళకు. కాబట్టి క్రీస్తు లేని ఆరాధన అంతా కూడా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇలాంటి భయంకరంగా కలవబడిన ఈ కార్యక్రమాలు ప్రపంచమంతా వ్యాపించాయి. అందుకే పిల్లరా దాని నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చామని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి యేసు ఎందుకు వచ్చాడు లోకానికి? ఎందుకు జన్మించాడండి ఆయన? కారణం ఏంటి అసలే? దాన్ని మనం చెప్తాం. హల్లెలూయా. ఒకటి చూడండి, ఒక విమోచకుడిగా ఉండటకు ఆయన వచ్చాడన్నాడు. ఒక విమోచకుడిగా ఉండడానికి వచ్చాడట. అసలు ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు తెలుసా అండి? తప్పుపోయిన తన పిల్లల్ని మరలా దేవునితో సమాధాన పరచడానికి వచ్చాడు. తెగిపోయిన ఆ బంధాన్ని, ఏదైనా తోటలో తెగిపోయిన ఈ గొలుసును, ఈ బంధకాల్ని మళ్ళీ సిలువ మ్రానుపైన మరలా దాన్ని అతకడానికి వచ్చాడు. అర్థమైందండి? మార్గం తప్పిపోయినటువంటి వారందరినీ మళ్ళీ తిరిగి మార్గము నేనే అని చెప్పడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఈ లోకానికి దేవుడు ఎన్నడూ ఇవ్వని అతి గొప్ప బహుమానం అంట. అసలు ఇంతకుముందు దేవుడు ఎలాంటి బహుమానం ఇవ్వలేదంట అండి. కానీ ఫస్ట్ టైం ఆయన ఈ లోకానికి ఒక మంచి బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానమే యేసుక్రీస్తు యొక్క జన్మ. మంచి ప్యాక్ అనమాట అండి. మీరు చదివితే పేరా అదేం తెలుసా అండి? ఇప్పబడిన ఒక కానుక అండి. అది ఈ భూమి మీదకి కానుక ఇచ్చాడండి ఆయన. ఆ కానుక ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే ఒక మరియా అనే తగరం తీసుకుని ఆ తగరంలో చుట్టి క్రీస్తుని బహుమానంగా లోకానికి ఇచ్చాడు. కానీ ఈ రోమన్ క్యాథలిక్ ఏం చేయారంటే క్రీస్తుని పడేసి ఆ కాగితాన్ని పట్టుకుని మరియను పట్టుకుని ఆరాధిస్తున్నారు. మనం కాగితాల దగ్గర ఆ మెరిసిన మరిపిల దగ్గర ఉండదు, కానీ అందులో ఆ గిఫ్ట్ ఎదగమని రావాలండి. కాబట్టి ఆయన లోకానికి బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఆమేన్. మీ ఇంటికి పార్సల్ వచ్చింది, పార్సల్ ఏం చేస్తారు మీరు? దగదగ మెరిచే పెట్టి వచ్చింది, చక్కగా ఉంది, అందంగా. తెలివైనడు ఏం చేస్తారంటే ఆ తగరాన్ని లేకపోతే ఆ మెరిసేదాన్ని పడేసి అందులో విలువైన బహుమానం తీసుకుంటాడు. మరి కొందరు ఏం చేస్తారంటే ఆ బహుమానం పడేసి ఆ తగరం వెళ్ళి మెరుస్తుంది, ఇది దాచుకుంటాను అని పెడతారు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. ఈరోజు మరియం నుంచుకున్నారు, క్రీస్తుని బయట పెట్టారు. ఈరోజు మనము కాగితాన్ని పడవేసి ఆ మెరిసేదాన్ని పక్కన పెట్టి మనం ఆ క్రీస్తుని బహుమానం తీసుకోవాలండి. క్రీస్తు మరియా అనే ప్యాక్లో ప్రపంచానికి ఒక బహుమానం పంపించాడండి. నేను ఆ బహుమానాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. కొన్ని సంఘములు అక్కడ ఆగిపోయాయండి. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక విమోచనుగా ఉండడానికి వచ్చాడట. అసలు విమోచకుడు ఏంటి? అసలు విమోచన అర్థం తెలుసా అండి? విమోచన అనే పదాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి పడిపోట, ఈ స్థానంలో నుంచి పడిపోయింది. మనం ఈ స్థానం నుంచి పడిపోయాం, ఆదాం మొదలుకొని మేటి వరకు కూడా. అప్పుడు రెండో ఆదాం వచ్చి ఏం చేయండి తెలుసా? ఆయన ఈ పడిపోయిన దాని కొరకు వెల చెల్లించాడు, రక్తము ఖరీదనము చెల్లించాడు. విమోచన పదాలు ఉన్నాయి. ఒకటి ఏమండి? వెల చెల్లించుట. రెండోది విమోచించుట. విమోచించడానికి ముందు వెల చెల్లించాలి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారండి, ఒక వస్తువు కొనాలి. ముందు కొనకుండా అది విమోచన అనబడదు, విమోచనగా తీయబడదు. అందుకని షాప్కి వెళ్ళి అది నాకు ఇచ్చేయి, ఇది నాకు ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారమ్మా నీకోసం అంటారా? డబ్బులు వెల చెల్లించు అంటారు, అంతేనా? లేదు మీ షాప్కి వెళ్ళి అది బాగుంది ఇది బాగుంది ఇచ్చేది బ్యాగ్లోకి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారా? వెల చెల్లిస్తేనే విమోచన. అలాగే పడిపోయిన నీ కోసం నా కోసం మొట్టమొదట ఆ గొప్ప యెహోవా యేసుక్రీస్తుకు జన్మించి బహుమానంగా ఇవ్వబడి వెల చెల్లించడం ద్వారా అప్పుడు క్రయధనం అనేది చెల్లించబడింది. చూడండి, మన పాపం కోసం మాత్రమే కాదు, మన వ్యాధుల కోసం కూడా క్రయధనం చెల్లించబడింది. నమ్మండి, గట్టిగా నమ్మొచ్చు బిడ్డారా. రక్తము పాప విమోచన తీసుకొచ్చింది, ఆయన దెబ్బలు రోగికి స్వస్థత తీసుకొచ్చాయి. అందుకే ప్రవక్త అంటాడు, ఆ సిలువ 2 కార్యాలు జరిగాయట. ఒకటి పాపుల కొరకు రక్తం కార్చబడింది, వ్యాధుల కోసం దెబ్బలు తగ్గబడ్డాయట. ఇప్పుడు రక్తం ద్వారా పాప విమోచన, దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నదండి. ఈ 2 శాశ్వతంగా నమ్మాలి మనమండి. వెల చెల్లించి దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి
విమోచించాడు, మళ్ళీ తిరిగి దేవునితో ఐక్యపరిచాడు. అందుకే ఆయన వచ్చింది. అందుకే నా పండుగ చేసుకోండి, నా పుణ్యం చేసుకోండి, నా గ్రహాలు పెట్టుకోండి, దండలు వేయండి, వాటి కోసం సన్మానం చేయండి, ఊరని తిరగండి, నన్ను అసలు అది కాదు ఆలోచన. అంది విమోచన కొరకు, దాన్ని క్రయధనం చెల్లించడానికి వచ్చాడండి ఆయన. ఆ క్రయధనాన్ని ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి. నేను ఒక పాపిని, నా స్థానంలో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఆయన ప్రభువుగా రక్షణ స్వీకరిస్తున్నాను, నా పాపాలను విడిచిపెడతాను. ఇక లోకం నుంచి తాగుడు, సిగరెట్లు, బీడీలు, లోకం వ్యభిచార కార్యక్రమాన్ని విడిచిపెట్టి ఆయన కోసం జీవిస్తాననేవాళ్ళు క్రయధనంలో విమోచించబడినవారు. ఆ విమోచనకు అర్థం తెలుసా? నిజంగా నువ్వు మార్పు చెంది ఆయన చేత కొనబడ్డాననే ఒక ఫీల్ నీకుంటే ఆ విమోచన క్రయధనంలో ఆయన పడిన కష్టానికి, శ్రమకి అర్థం ఉందండి. ఆ విమోచన పదంలోనే నువ్వు జీవితం అని ఇవ్వకుండా లోకంలో జీవిస్తున్నావంటే ఆ విమోచనకి అర్థమేమీ లేదండి. కానీ విమోచించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన బలయ్యాడు, నిన్ను తీసుకురావడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఒక చోట ఉన్న నిన్ను వెల చెల్లించి విలువ పెట్టి నువ్వు కొనేసాడండి ఆయన. కొనబడ్డాం, మనము కొనబడ్డాం, విమోచించబడ్డాం. కాబట్టి ఒక విమోచనగా ఉన్నట్టుకే ఆయన వచ్చాడండి. ఎవరన్నా పోగొట్టుకుంటే పాత నిబంధనలో ఉదాహరణకి నయోమి పోగొట్టుకుంది, అవునా? ఆస్తులను పోగొట్టుకుంది. కానీ ఎవరు విడిపించారట? ఆమెకి సమీప బంధుడుగా ఉన్న వ్యక్తి బోయజ్ వచ్చి ఏం చేశాడట? వివాహము ద్వారా ఆమెను విమోచించాడు. చూడండి, బోయాజు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు, నయోమి ఇశ్రాయేలు గుర్తుగా ఉన్నది. అక్కడ పడి ఉన్నటువంటి రూతు వధువు సాదృశ్యంగా ఉన్నది. ఇటు వధువుని విమోచించాలన్నా, అటు యూదులు విమోచించాలన్నా అక్కడ బోయజ్ లాంటి ఒక వ్యక్తి చాలా సమీపంగా ఉండాలి. అందుకే బోయజు సమీప బంధువుడు. ఈ సమీప బంధువుడు దగ్గర రక్త సంబంధి కాబట్టి విమోచించగలిగాడు. మనకి యేసుక్రీస్తు రక్త సంబంధి ఎలాగాడంటే దేవుడు ఉంటే మనకు రక్త సంబంధి, కానీ దేవుడు మానవుడిగా మార్చబడ్డాడండి. అప్పుడు మానవత్వంలో వచ్చినప్పుడు మనకి రిలీషన్ ఏర్పడిందండి, మనకి విమోచకుడు అయ్యాడండి. మానవ విమోచనకి దేవుడు నరుడిగా మారినప్పుడే మానవుకి ఆయన విమోచకుడిగా మారాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి విమోచకుడిగా ఉండడానికి అర్హత గలవాడు బోయజు. బోయజ్కి ఎన్నైతే 5 అర్హతలు ఉన్నాయో యేసు ప్రభు కూడా 5 అర్హతలు ఉన్నాయి. ఆ విధంగా మనల్ని విమోచించాడండి. క్రైస్తత్వము అన్య వధువుని యేసు ప్రభు వివాహం చేసుకుంటేనే నయోమి అనే ఇశ్రాయేలుకి విమోచన ఉంది. అర్థమైందండి? పాత నిబంధనలో యోసేపు అన్యరాల్ని పెళ్లి చేసుకుంటేనే ఇశ్రాయేలుకి సేఫ్ అనమాట. ఇశ్రాయేలు క్షమాభివృద్ధి పొందుకుంటారు. దేవుని మన మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇశ్రాయేలు విమోచన నీ విమోచనతో లింక్ అయిబడిందండి. ఇశ్రాయేలు యొక్క విమోచన క్రైస్తవ విమోచనతో సంబంధం కలిగి ఉందండి. అందుకే మనం వారు ఏకమై ఉన్నామంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ లోకానికి బహుమానికి ఇవ్వబడ్డాడు ఆయన. తర్వాత అంటే ప్రవక్త ఆయన యొక్క దైవత్వం గురించి నేను కొద్దిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. చాలామంది ఆయనను ఇంకా పశు తొట్టులో పండుకున్న వాడిగానే చూస్తున్నారు, కానీ అది లేఖనాల్లో ఒక భాగం మాత్రమేనండి. నాటకంలో కేవలం ఒక భాగం మాత్రమే ఉంటుందో అలాగే ఆయన ఒక పని నిమిత్తమై లేఖంలో ఒక భాగం నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఎవరు అనేది, ఆయన దైవత్వం అనేది తెలుపుటలో ఆయన యొక్క పుట్టుక కేవలం నాటకంలో ఒక భాగం మాత్రమే. ఆయన వేసేటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఒక లేఖనం నెరవేర్పంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక, స్తుతి కలుగుగాక. యేసుక్రీస్తు రావటం వలన తెగిపోయిన బంధము మరలా సిలువ ద్వారా ఐక్యమైంది. యేసుక్రీస్తు రావటం వలన మానవ పాపానికి పరిహారము చెల్లించబడింది. యేసుక్రీస్తు రావటం వలన రోగులకు స్వస్థత అనేది వచ్చింది. యేసుక్రీస్తు రావటం వలన నిజమైన మార్గం తెలుసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు రాకడ ప్రవచనాలకు నెరవేర్పై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దైవత్వం ఏంటంటే ఆ గొప్ప యెహోవే మానవుడికి జన్మించాడు. ఆమేన్. తన రాకడ గురించి ఆయన ముందుగానే లేఖనములో చెప్పబడింది. యోహాను దినములకు ముందే ఆయన కోసం చెప్పబడింది. ఆది కాండములోనే యేసు ప్రభువు రాకడ గురించి రాయబడింది. యేసుక్రీస్తు ఒక స్త్రీ సంతానంగా వస్తాడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది కాండం మొదలుకొని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఇలా చెప్పబడినది. అదేమనగా ఆది కాండం 3:15 రాయబడింది. స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చెదగొట్టును. స్త్రీ సంతానమే సర్పం యొక్క తలను చెదగొట్టును. ఆ సర్పం యొక్క తలను చెదగొట్టేవాడు స్త్రీ నుంచి పుట్టుకొస్తాడని రాయబడింది. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కన్నది. ఆ స్త్రీ మరి అయినది. మరి ఆ శిశువు ప్రభు నిష్కరించబడ్డాడు. ఆయన సిలువ మరణం పైన చాతాన్ని చెదగొట్టాడు. గ్లోరీ టు గాడ్. ఆయన మరణం ద్వారా
స్త్రీ సంతానము ద్వారా సర్ప యొక్క తలను చెదగొట్టాడండి. క్రీస్తును ఈ బిడ్డను గురించి మొదటి రాకడ అలాగే రెండు రాయబడి, అంటే యేసుక్రీస్తు గురించి మొదటి రాకడ, రెండవ రాకడ ఇవన్నీ ముందే రాయబడి ఉన్నాయి అంటున్నాడు. ప్రభు నాన్న మహిమ కలుగును గాక, ప్రభు నాన్న మహిమ కలుగు గాక. 3 సార్లుగా యేసు రాకడ వచ్చును. ఒకటి, తన సంఘం విమోచించడానికి వచ్చాను. మొదటి రాకడలో యేసు ప్రభు వారు సంఘాన్ని విమోచించడానికి వచ్చాడు. ఆమేన్. తన సంఘమును విమోచించడానికై ఆయన మొదటి రాకడై ఉన్నాను. తన సంఘమును చేర్చుకోవడానికి ఆయన రెండవ రాకడైనాడు. రెండోసారి వచ్చేటప్పుడు విమోచించబడమని తీసుకుపడకు వస్తున్నాడు. సో ఇంకా రెండో రాకడ కాలే. చాలామంది ఈ వర్తమానం రెండో రాకడ అయిపోయింది అంటున్నారు. సెకండ్ కమింగ్ ఫుల్ఫిల్డ్ అయిపోయింది అంటున్నారు. రెండో రాకడ అయిపోయిందని మన కోసం చిన్న అవగాహన ఏంటంటే, మొదటి రాకడలో వచ్చాడు, విమోచించాడు, అంటే రక్తం చెల్లించాడు. రెండో రాకడలో తీసుకుపడకు వస్తాడు అండి. దానికి మనం చాలా ఉదాహరణ చెప్పుకున్నాం ఇదివరకు. మనం మళ్ళీ వాటి కొంచెం చెప్పకక్కర్లే, మీకు అవగాహన ఉందనుకుంటున్నాను. పేర దేవునికి స్తోత్రం కలుగాక. విమోచించడానికి ముందు వెల చెల్లించి తీసుకుపడకు వస్తాడు. సో మొదటి రాకడ సంఘమును రక్తం కార్చడం ద్వారా విమోచించాడు. ఆమేన్. విమోచించబడిన దాన్ని, వెల చెల్లించిన దాన్ని తీసుకుపోవడానికి రెండో రాకడలో వస్తున్నాడు. మరి వచ్చాడా? వచ్చి వెళ్ళిపోయాడా? రెండో రాకడ అయిపోయిందా? దానికి ఎదురు చూస్తున్నామా? చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ. ఆమేన్. తన సంఘము చేర్చుకున్నకు ఆయన రెండవసారి వస్తున్నాడండి. మూడవసారి అయినా తన సంఘముతో వస్తాడట. మొదటిసారి వచ్చి వేళ చెల్లించాడు, రెండోసారి వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ఏదో ఒక రోజున జరగబోతుంది. తర్వాత ఆ సంఘము తీసుకుని మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నాడు. అది మూడవ రాకడ. క్రీస్తు యేసు అను ఈ చిన్న బిడ్డ గురించి ముందుగానే ప్రవచించబడినది. గ్లోరీ టు గాడ్. ఆయన మొదటి రాకడ విమోచించబడింది. రెండో రాకడ సంఘం తీసుకుపోవడానికి. మూడో రాకడ తన సంఘముతో వచ్చును. బైబిల్లో ఉన్న ప్రతిదీ త్రిత్వమందు కొనసాగుచుండెను. 3లో తన సంఘాన్ని చేర్చుకుంటకు. ఆమేన్, ఆమేన్. 3లో సాగును. అయితే అంతయు క్రీస్తులో సాగాను. గుర్తించుకోండి. మొదటిసారి తన సంఘం విమోచించడానికి వచ్చాను, రెండవసారి సంఘాన్ని చేర్చుకోవడానికి వచ్చాను, మూడవసారి తన సంఘముతో అనగా రాజు రాణిగా ఈ భూమి మీదకి వచ్చాను. ఇది మనకు అసలైన థీమ్ అండి. దీన్ని తప్పిపోకూడదు. ఇప్పుడు కూడా ప్రభు నామన మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. సో దేవుడు ఆయన ఎలా ఉంటాడు? గాడ్ వాట్ వాస్ హీ? ఎలా ఉంటాడు ఆయన అంటే, ఆయన ఇదివరకు పూర్వము కోటాను కోట్ల సంవత్సరాలకు మునుపు ఏమీ లేనప్పుడు, ఈ శూన్యము విశాలం ఉన్నప్పుడు, ఆమేన్ ఆమేన్ అన్నాడు. ఆయన లోగోస్ ఉండేనంటున్నాడు. లోగోస్ అనగా బ్రాకెట్లో వాక్యము రాయబడింది. గ్లోరీ టు గాడ్. తన్ను తాను సమకూర్చుకునేను. అప్పుడు ఆయన అక్కడ నుండి క్రీస్తులోనికి వచ్చాను. చూసారా? అది అలా దేవుడు ఈ భూమి మీదకి వచ్చినట్టు ఉన్నది అన్నాడండి. లోగోస్ అనే వాక్యము శరీరధారైనది. ఆది వాక్యమును, వాక్యము యొద్దునెను, వాక్యము దేవుడెనును. 1:14 ప్రకారంగా ఆ వాక్యము కృపా సత్య సంపుడుగా లేక శరీరధారిగా మన మీదకి వచ్చాడు. దీనేమంటాడైనా చూడండి. ప్రైజ్ గాడ్. లోగోస్ వాక్యముగా ఉన్న ఆయన క్రీస్తులోకి వచ్చేసాడట. ఆమేన్ ఆమేన్. కాబట్టి ఆకాశ విశాలంలో నుండి, నిత్యత్వంలో నుండి అలా దొర్లుకుంటూ లోగోస్ అనే వాక్యంలోనికి వచ్చి మరచట నుండి ఒక మనిషిలోనికి వచ్చింది. ఆ తర్వాత దేవుళ్ళకి వెళ్ళటకు చూస్తున్నాం. ఆయన అక్కడి నుంచి రావటము, వెళ్ళ చెల్లించటము, పని పూర్తి చేసుకుంటాం, మళ్ళీ అక్కడికి ఎక్కిపోవటం అని జరిగింది అన్నాడండి. ఇది లేఖనానుసారమైనది. ఆమేన్ ఆమేన్. దేవుని నన్ను మహిమ కలుగుగాక. హల్లెలూయా అంటాడు. ఇప్పుడు చూడండి, ఒక మనిషిలోనికి వచ్చి మార్చుట నుండి తిరిగి దేవునికి వెళ్ళుట, దీనంతటి గల ఏకైక కారణం పడిపోయిన మనిషిని తిరిగి విమోచించుటకి. ఆయన రాకడా ఇదంతా కూడా పడిపోయిన విమోచించడానికి వచ్చాడు. అసలు క్రిస్మస్ ఎందుకురా బాబు అంటే, నువ్వు విమోచించబడ్డానికి. కానీ క్రిస్మస్ మూమెంట్లో ఎవరైనా విమోచించబడతాడా? చెప్పండి. క్రిస్మస్ సందర్భంగా నేను మారుమనసు పొంది రక్షణ పొందిన ఒక్క సాక్షి ఉంది అసలే? పోనీ అలా ఉన్నవాళ్ళు ఏమైనా ప్రశ్న పొందుకుని అపోస్తుల బోధన కరెక్ట్ బదులు ఉన్నారా? లేదు. ఇప్పుడు ఒక విమోచకునిగా ఉన్నటకే ఆయన వచ్చాను అంటాడు.
దేవుడు ఒక విమోచనగా రాక మునుపు చట్ట ప్రకారం ఆయనకు ఒక రక్త సంబంధ విమోచకుడిగా ఉండిన తీరు వల్లే ఆయన ఆ విధంగా సమయబంధుడిగా వచ్చాడు. బోయాజు వలె వచ్చి విమోచించాడు. ప్రభు నన్ను మహిమకలుగాక. సో విమోచించబడిన సంఘంలోనికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చే వరకు మధ్యలో ఇక్కడ ఏం చేశాడంటే కనిపెట్టడానికి, నడిపించడానికి ఒక నాయకుడు పెట్టాడు. ప్రభు నన్ను మహిమకలుగాక. తర్వాత చెప్పిన ఆ యొక్క ఏమండి సికాగో పెళ్లి గుమ్మడికి వచ్చి చెప్పిన దాంట్లో మంచి మీనింగ్ ఉందండి. మీరు మళ్ళా చదవండి, చక్కటి ఆలోచన ఉంటాయి అక్కడ. సికాగో పెళ్లి గుమ్మడి వచ్చి ఆమెను విమోచించాడు, అనగా ఆ స్థితిలోంచి బయటికి లాక్కొచ్చి రింగిచ్చి ఎంగేజ్మెంట్ చేసుకు వెళ్ళిపోయాడు. అంటాడు మళ్ళీ వచ్చేటప్పుడు నిన్ను కనిపెట్టడానికి ఈ సంవత్సరాలు నేను తిరిగి వచ్చేదాకా అక్కడ ఒక వ్యక్తిని పెట్టాను అంటాడండి. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ. నేను మళ్ళీ అక్కడ చదువు మీకు అర్థమవుతుంది అని చెప్పి ప్రతి స్టోరీలో బైబిల్కి లింక్ అయిపోయి ఉంటుందండి, సంఘాన్ని లింక్ అయిపోతుంది. ఈ కాలానికి సంబంధించి ఉంటుంది ప్రతిదీ కూడా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. అలాగే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్మనే కనిపెట్టి ఒక వ్యక్తిని బాడీ గార్డ్గా నడిపించేవాడిగా, నాయకుడిగా ఒక అతను పెట్టాడండి. మనం అతను అబ్జర్వ్ చేసుకుంటూ కొంచెం వైబ్రేషన్లు, కొన్ని కార్యక్రమాలు మానుకోవాలి. ఎగ్జాక్ట్లీ. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయనని డోర్ వేసుకున్నా వచ్చేస్తాడు, చీకటిలో దూరినా వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి ఇలా రాగాళ్ళు, ఇక్కడి నుంచి ఇలా రాగాళ్ళు, ఆ గోడ నుంచి బయటకు వెళ్ళాడు, ఆ గోడ నుంచి లోపల రాగాడు. నువ్వు వేసుకున్న డోర్ ఎంత? నువ్వు ముసుగు ఒక్కొక్కడు దుప్పలు ముసుగు మాడుతుండే ఒకడు. అయ్యయ్యో ఎంత బుద్ధి రే, దుప్పడు ఎందుకురా, గోడ ఎందుకురా, ఇవన్నీ ఎందుకురా, పోయే కాలమా నీకు? పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు తెలుసా. ప్రవక్త మాట చెప్పాడు, ఎక్కడికి పోయినా ఒక దూత నీకు కూడా వస్తుంది అన్నాడు. నీకు కూడా ఒక దూత ఉంది, పైగా దూత ఖాళీ లేదు, కెమెరాతో ఉంది అంటాడు. షూట్ హిట్, అది నేను షూట్ చేస్తుంది. నీ సెల్ ఫోన్తోనే అన్నీ బంధించగలుగుతున్నావు అంటే నీ టెక్నాలజీని బట్టి నీ ఇంతున్న సెల్ ఫోను లేదా అంతున్న సెల్ ఫోన్లో మొత్తం అంతా బంధిస్తున్నావు. నీ కదలికలు, కార్యక్రమాలను బంధిస్తున్నావు. నీకు అంత తెలివితేటలుండి నీ ఫోటో, నీ వీడియో నువ్వే బంధించుకుంటుంటే మరి సకల సృష్టికర్త వాడు అన్లిమిటెడ్ జీబీ అని దగ్గర ఉందండి. నా చుట్టూ కెమెరా ఉంది, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి ఒక కెమెరా, ఆ దూత కూడా వస్తుందండి. నీకు తెలుసా ఒక దూత ఉందని? నీకు అసలు తెలుసా ఒక దూత ఉందని? నిజంగా దూతం తెలిస్తే నువ్వు చాలా జాగ్రత్త పడతావు. కానీ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నువ్వు ఎట్టి పోయినా, ఎక్కడ పోయినా ఆ దూత నిన్ను మొత్తం నీ యొక్క పుట్టిన కాడి నుంచి నీ జీవితం అంతా తీసుకుని వస్తూనే ఉందండి. దాన్నే 4వ పరిమాణంలో రికార్డ్ అన్నాడు ప్రవక్త. మొత్తం నీ రికార్డ్ అంతా అది ఇప్పుడు ఆ రీల్ నడుస్తుందండి. రికార్డ్ అవుతుంది, రికార్డ్ అది అన్లిమిటెడ్ జీబీ. నీ ఫోన్లో జీబీ అయిపోతుంది కానీ ఆయన ఫోన్లో జీబీ అవుతుందండి. మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఎప్పుడు ఆగిపోతుంది అనుకుంటావు? నువ్వు ఎప్పుడు ఆగిపోతావు అప్పుడు ఆగిపోద్ది. హలో, నువ్వు ఎప్పుడైతే అది కూడా కెమెరా స్విచ్ ఆఫ్, నేను తీసుకెళ్ళి వదిలిపెడతారు. సమాధి కార్యక్రమం అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి ట్రాక్ మాత్రం గోతులో పెట్టరండు, అక్కడ ట్రాక్లో పెడతారు. చీపుడు ప్రకారంగా 7 పరిమాణంలో చీపుడు బోధ ప్రకారంగా చూస్తే ఆ ట్రాక్లో పెడతారట. ఎప్పుడు తీస్తారు మరి? అంత్య దినములలో, ఆ తీర్పు దినమున, విమర్శ దినమున మనమందరము ఆయన న్యాయపీఠ మీద నిలబడే సమయం వస్తుందటండి. తెలుసా, మనందరము ఆయన న్యాయపీఠ మీద నిలబడతామని ఒక వాక్యం ఉంది తెలుసా మీకు? చూద్దాం సరే, డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. లేఖను నమ్ముతారండి మీరు? ప్రభువు నామమున మహిమ కలుగునుగాక. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం, చక్కగా 5వ అధ్యాయంలో బిల ఉంటుంది. 5వ అధ్యాయంలో ఈ గుడారం శిథిలం అయిపోయిన చచ్చిపోయిన తర్వాత, మరణం తర్వాత 5వ అధ్యాయం అంతా చదవండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు టైం కాదు, తర్వాత చదవండి. కానీ ఈ 5వ అధ్యాయంలో ఈ భూమి మీద మన గుడారం అంటే మన శరీరం గతించిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నామో, ఎలా జరుగుతుందో చక్కగా రాయబడ్డాయి. ఆఫ్టర్ డెత్ చదవం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చెప్పున అవి మంచివేనను, అయ్యో మంచివైనా చెడ్డవైన రికార్డ్ అయిపోతుందండి. దేహముతో వ్యభిచారం చేస్తున్నాను. కొంతమందికి ఒక ఆలోచన ఏంటంటే భార్యతో పాపం చేయటం. అబ్బో ఇది పెద్ద టైటిల్ మరి. ఇది
చాలామంది మహాపురుషులు ఉంటారు, మహాభార్యలు ఉంటారు అన్నమాట. ఈ భార్య భర్తలు ఏమంటే మామూలుగానే వాళ్ళు మీట్ అయినప్పుడు, కలుసుకున్నప్పుడు అది పాపం. నో 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 నో, అది పాపము కాదు, సృష్టి ధర్మం. అది భార్య భర్తలు దేవుడు ఇచ్చిన కార్యము, అది పాపము లెక్కించబడద్దు. అది గనక వేరే పురుషునితో వేరే స్త్రీతో వెళ్తే అప్పుడు ఇది పాపం అని పడుద్ది. జాగ్రత్త. మీ దేహము స్త్రీ పురుషుల భార్యాభర్తల దేహం అయితే ఒకటేనండి అది. కానీ ఇది భార్యాభర్తలు కాకుండా ఈ దేహం ఇంకొతో మీట్ అవుతుందంటే అది వ్యభిచారము. ఆ దేహముతో జరిగించిన దాన్ని ఇక్కడ తర్వాత డెత్ ఆఫ్టర్, చనిపోయిన తర్వాత తీసుకుని వస్తున్నాడు. చదువుదాం. ఫలమును ప్రతి వాడు అంటే ఏంటి, అర్థం ఏంటి? ఇక్కడ పాస్టర్ అయినా, పాస్టర్ అమ్మ అయినా, వాడు తాత ముత్తాతలైనా, ఏమంటే పెద్దలైనా, పరిశుద్ధులైనా, పరిశుద్ధత పొందుకున్న వారైనా, ఎవరైనా సరేనండి, ఈవెన్ ప్రాఫిట్ కూడా అక్కడ రావాల్సిందండి. ఎవరికి మినహాయింపు లేదండి. చదువుతాం. ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట 10లో చెప్పాడు ఈ మాట, కానీ 5:1 అక్కడ మరణం తర్వాత ఇక్కడ మనం నిలబడే ఒక సమయం ఉందన్నాడు. మరణం తర్వాత దేవునికి స్తోత్రం కలుగాక. నిజంగా తన స్నేహితుడు మరణించినప్పుడు మార్టిన్ లూథర్ లాయర్ చెబుతున్నాడు, జడ్జి అవడం, లాయర్ చెవటం ప్రయత్నిస్తున్నాడు. లాయర్ చదివే సమయంలో మార్టిన్ లూథర్ తన స్నేహితుడు చనిపోగా అప్పుడు యేసుక్రీస్తుని రక్షణగా స్వీకరించాడు. అతని మరణం గురించి బాగా తీవ్రంగా ఆలోచించాడు. ఒక ముస్లిం సహోదరుడు ఒక క్రైస్తవులతో వాదిస్తున్నాడు. పునరుద్ధానం ఉంది, పరిశుద్ధులు లేపబడతారు, పునరుద్ధానం ఒకటి చెప్తుంటే ఇతడు వాదించి గెలిచాడు. కానీ తర్వాత రోజున అనుకున్నాడు, ఆ పునరుద్ధానం లేకపోతే నా పరిస్థితి అని చెప్పి అతను మార్పు చెందాడు. పరిశుద్ధులకు పునరుద్ధానం ఉంది, పరిశుద్ధులకు కాని వరకు పునరుద్ధానం ఉంది. కొందరు తీర్పు చేయటకును, కొందరు నిత్య జీవం పొందుటకు మృతుల నుంచి లేపబడతారు బైబిల్ చెబుతా ఉంది. క్రీస్తులో ఉన్నా లేకపోయినా పునరుద్ధానం అయితే ఉందండి. క్రీస్తులో ఉన్నవారు అయితే మంచి పునరుద్ధానానికి వస్తున్నారు, జీవ పునరుద్ధానానికి వస్తున్నారు. క్రీస్తులో లేని వారు మరణ పునరుద్ధానానికి వస్తున్నారు. అంటే వారు లేపబడినా మరలా మరణంలోకి పోతున్నారు, నరకంలోకి పోతున్నారు, అగ్ని కూడా లేపబడుతున్నారు. సో కాబట్టి పునరుద్ధానం ఖచ్చితంగా లేపబడదాం. ఇక్కడ శిథిలమైపోయిన తర్వాత వచ్చే ఆత్మకు నిలబడి న్యాయపేద మీద నిలబడే ఒక సమయం ఉంది. అందుకనే డానియల్ క్యూరీ కోసం చెప్పాలి మీకు. ఈ డానియల్ క్యూరీ మంచి వ్యక్తి, భూమి మీద చాలా మంచి వ్యక్తి. కానీ కొన్ని సందర్భాల్లో అతను ఎంత వాదించి నిలబడినా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. మరణించిన తర్వాత ఆ డానియల్ క్యూరీ ఆ కోర్టులో నిలబడ్డాడు, ఆ పరలోక కోర్టులో నిలబడ్డాడట. అతడు అన్ని దేవుడు అడిగాడనమాట, ఏమిటి డానియల్ క్యూరీ, నీ జీవితంలో ఎప్పుడైనా అబద్ధం ఆడావా? డానియల్ క్యూరీ, ఇలా చేసావంటే ముందు కాదు నేను బాగా జీవించాను వాదించాడు. కానీ తర్వాత అనిపించింది, లేదు నేను అబద్ధం ఆడని ఒప్పుకున్నాడు. డానియల్ క్యూరీ, నీది పొరుగుని కానీ ఏదైనా ఆశించుతావా, నీది కానీ ఏదైనా ఆశించుతావా అన్నప్పుడు నేను ఎప్పుడు ఆశించలే అన్నాడు. వాదించాడు. కానీ తర్వాత అర్థమైంది, నేను ఏదో ఆశించాను, అలా తప్పులను ఒప్పుకున్నాడు అన్నమాట. డానియల్ క్యూరీ దేవుని ఎదురు నిలబడినప్పుడు తను ఎంత మంచివాడికి భూమి మీద ఉన్నాను, అక్కడ మాత్రము అతనికి ఎటువంటి న్యాయం దొరకలేదు. అప్పుడు చెప్పాడు ఆయన, పోయి ఏదైనా మంచి కార్యాలు ఉన్నట్లయితే, ఏదన్నా మంచి చేస్తున్నట్లయితే నువ్వు దాని నిమిత్తం నీకు ఒక వాదించడానికి ఒక క్రీస్తు అక్కడ ఉన్నాడు అన్నాడు. నువ్వు మరలా ఒక లాయర్ని తెచ్చుకోవచ్చు అన్నాడంట. ఆ లాయర్ యేసు. నా తండ్రి, వీరు నా కోసం నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అట్లీస్ట్ 99% వారు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. 1% విషయంలో తగ్గిపోయినను వారిని విమోచించుకొని కోరుతున్నా ఆయన వాదిస్తాడు. కార్యం ఆయన మన పక్షాన్ని న్యాయం ఆడబడుకున్నాడు. కానీ న్యాయం ఆడటానికి, వాదించడానికి మనలో కొన్ని మంచి పనులు నిలబడి ఉండాలి, ఒక మంచి సాక్ష్యం నిలబడి ఉండాలి. మన సాక్ష్యం బహుశా మనుషులు పాడు చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము దాన్ని, ఆ రికార్డ్ని ఎవడూ పాడు చేయలేడు. దేవునికి స్తోత్రం కలగాక. రికార్డ్ చేసి పెట్టిన సాక్ష్యాన్ని ఎవడు పాడు చేయలేడండి. కానీ దానికి బయట నీ సాక్ష్యాన్ని శత్రువులు పాడు చేయొచ్చు, కానీ ఆయన మాత్రము దాన్ని శత్రు ఎదుటే ఒక దినం బయలుపరుస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా జనులు ఎన్నడూ సిగ్గుపడని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, వింటున్నారా? ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా మనము కనుగొంటాం ఈ కార్యాన్ని. గ్లోరీ టు గాడ్.
పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడిగా ఉన్నాడు. ఆయన కనిపెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, నిన్ను కనిపెడుతున్నాడు. ఇప్పుడు యేసు వెళ్ళి పరిశుద్ధాత్మ విడిచిపెట్టాడు, పరిశుద్ధాత్మ కనిపెడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. మన మరణం తర్వాత అదిగో అక్కడికి వస్తున్నాం, అది నిలబడుతున్నాం. అప్పుడు మన పక్షాన ఒక ఆయన నిలబడి ఉంటాడు. నువ్వు ఆయన పక్షాన్ని నిలబడితే ఇప్పుడు రేపు ఆయన మీ పక్షం నిలబడతాడని వాగ్దానం ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఒక వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. జయించువాడు అలాగు తెల్ల వస్త్రము ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ మన బై మిస్టేక్లో న్యాయ పేరు నిలబడినప్పుడు మన పక్షాన్ని వాదించడానికి ఒక వకీలు కావాలి. నాకు ఒక వకీలు ఉన్నాడు. నేను ఆయన నచ్చే కొన్ని కార్యాలు చేయకపోవచ్చు, కానీ కొన్ని నచ్చి ఉండొచ్చు. కానీ ఆయన ఆ వాటిని మంచి వాటిని తీసుకుని, సరైన వాటిని తీసుకుని ఆ పక్షాన్ని వాదించుతాడని ఒక నమ్మకం నాకు ఉంది. నీకు అదే నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. నా తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను అతని పేరు ఒప్పుకుందని అన్నాడు అండి. కాబట్టి ఆయన ఖచ్చితంగా నా నిమిత్తం నా కొరకు నిలబడిన వారి హింసలతో పాటు నేను వారికి ఇస్తాను చెప్పి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఒక దూత రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక దూత నీ చుట్టూ ఉందన్నమాట. ఆ భయముతో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ప్రైజ్ గాడ్, క్రీస్తు నీలో ఉన్నాడు, క్రైస్ట్ ఇన్ యూ, పరిశుద్ధాత్మ రూపంలో, సంఘములో అనగా ప్రజల్లో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాడు, చెప్పొచ్చు అండి. ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, మహిమ నిరీక్షణకు క్రీస్తు నీలో ఉన్నాడు. పశువుల తొట్లో కాదండి, నీలో ఉన్నవాడు, ఆరంభమైన దేవుడు, మోషేలో ఉన్నవాడు, ఇశ్రాయేలులో ఉన్నవాడు, పశువుల తొట్లో వచ్చినవాడు, ఇప్పుడు ఆయన ఆరాధించబడుతున్నాడు, నీలో నుండి ఆరాధించబడుతున్నాడు. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాడు. జీసస్ ఈజ్ హియర్. దేవుని కుమారుడు కదులుచున్నాడు. ఆయన ఇక్కడ మూమెంట్స్ ఉన్నాయి, నమ్మగలరా? ఆయన ఎక్కడున్నాడు? ఆయన కదులుతున్నాడు. ఆయన గొప్ప సంఘము కదులుచున్నది. ఫస్ట్ ఆయన ఎక్కడ ఉన్నాడు, 2 ఆయన కదులుతున్నాడు. ఆయన కదులుతున్నాడు కాబట్టే సంఘము కూడా కదులుచున్నది. నేను జీవించిన ప్రకారం మీరు జీవించున్న చెప్పిన వాగ్దానం. ఆయన జీవిస్తున్నాడుగా మనం కూడా జీవిస్తాం. ఆయన ద్రాక్షవల్లి తీగల మనము అంటుగా ఉన్నంత వరకు ఎప్పుడు ఫలిస్తుంటామండి. ఈ అంటుకు దూరంగా ఉంటేనే ప్రమాదకరమండి, చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగాక. అన్నీ నీ గుండెలో హత్తుకొనుము, ఆయన నీ గుండెలో హత్తుకొనుము, నీ రొమ్మున అతి సమీపంగా ఆయనను తీసుకొనుము. ఇలా చెప్పు. ఇప్పుడు ప్రభువైన యేసు ఈ క్రిస్మస్ నాడు నీవెవరవో అని నేను గుర్తించితిని, ఈ క్రిస్మస్ రోజు నేను ఎవరమని గుర్తించితిని అని ఒక అభిప్రాయపడండి ప్రియారా. ఆయన ఎవరు తెలుసా? విమోచకుడిగా వచ్చాడు, దేవాదేవుడు కుమారుడిగా పుట్టాడు, దానికి వెల చెల్లించాడు, నీ స్థానంలో ఆయన మరణించాడు, నీకు పాప విమోచన మరియు స్వస్థతనిచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ నాడు నీవెవరవో అనే దాన్ని గుర్తించి తిని ఒప్పుకోవాలి. కావున నిన్ను గురించిన ఆలోచన ధోరణిలో నాకు కొంత మార్పు కలిగిందని ఒక అభిప్రాయం నీకు రావాలి. ఒకప్పుడు నిన్ను ఒక పశువుల తొట్లో పరుండిన చంటి బాండిగా ఆరాధించింది 1900 సంవత్సరములు అప్పుడు ప్రవచనం చెప్పినప్పుడు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటేసింది. 2000 సంవత్సరాలు గల వాడట నిన్ను ఒక చంటి బాలుగా నేను చూచితిని. నేను యెరూషలేము వెళ్ళగలిగితే బాగుండు అనుకుంటుని, యేసు ప్రభు పుట్టిన స్థలం చూస్తే బాగుండును అనుకుంటుని. చాలా జనం ఆలోచన ఏంటంటే ఆయన పుట్టిన ప్లేస్కి వెళ్ళాలి, వెళ్తే ఆయన పుట్టిన ప్లేస్ చూడాలి. చాలామంది యెరూషలేముకి వెళ్ళి చూసి వస్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. ప్రవక్త దాని కోసం ఏం చెప్పాడు చూడండి, నేను యెరూషలేముకి వెళ్తే బాగుండును. నేడు వారు వెళ్ళుచున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కటి ఆ పశువుల తొట్టి వద్దకు వెళ్ళుచుండెను. ప్రతి వారు వెళ్తున్నారు, చూస్తున్నారట. ఆయన జన్మించిన చోటికి అనగా ఆ పశువుల తొట్టి వద్దకు వెళ్ళుచుండిరి. కానీ మిత్రులారా, అక్కడ ఆయన జన్మించిన చోటు దగ్గర ఏమీ లేదన్నాడు. ఆయన కొట్టిపడేసాడు దాన్ని. నేను పనిగట్టుకుని పాస్పోర్ట్ చేయించుకుని మనం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి యేసు పుట్టాడు ఇక్కడ, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నీకు మార్పు రావాలి ముందు. దేవునికి స్తోత్రం కలిగాక.
ఆయన అక్కడ జన్మించాడు, కానీ నీ హృదయంలో జన్మించాలి. అది నిజమైన క్రిస్మస్. ఆ పశువుల తొట్టి వద్దకు వెళ్ళిచుండిరి. పిల్లారా, అక్కడ పశువుల తొట్టులో ఆయన జన్మించిన చోటు దగ్గర ఏమీ లేదు. ఇదిగో ఇక్కడ ఆయన పుట్టిన ఇక్కడే ఉన్నాడు. ఇదంతా అక్కడే ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన తీసుకుని వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆయన సజీవునిగా మనలో ప్రతి ఒక్కరిలో జీవించున్నాడు. ఈ మాట మీరు నమ్మగలరండి? ఆయన సజీవుడిగా మనలో ప్రతి ఒక్కరిలో జీవించున్నాడు. ఓ సృష్టికర్త లోకములోనంతయు సృజించినవాడు, ఆకాశమును సృజించినవాడు, భూమిని కలుగజేసినవాడు, నన్ను కలుగజేసినవాడు, నేడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఉన్నాడు. ఈ పాయింట్ వాడు చనిపోయారు. నేడు పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఉన్నాడు అంటాడండి. నేడు పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఆయన ఉన్నాడట. అది సంగతి, ప్రవర్తన, అది రహస్యం. ఒక రహస్యం బయటకు వచ్చింది. ప్రైజ్ గాడ్. మరియు ఆయనే పరిశుద్ధాత్మ, ఆయన నీలో ఉన్నాడు. ఆయన మహిమ నిరీక్షణ నీలో ఉన్నది అంటాడండి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ అందుకున్న వారిలో ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నప్పుడు ప్రవర్తన ఏమంటే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తు కంటే ఈరోజు ఆయన మనలో ఉన్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ముందు ఆత్మీయంగా, తర్వాత ఆర్థికంగా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధ పొందుకున్న వాళ్ళు అందరిలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయనలా ఉండాలి. మనం కూడా ప్రేమించగలగాలి, క్షమించగలగాలి, తగ్గించుకోగలగాలి, ఒక మెట్టు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మనం ఓడిపోయినా మన ఎదుటివాడిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. అసలు నిత్యజీవం అనగా అదే నిజమైన కార్యం. ఇతరుల కొరకు మేలు చేయటమే, ఇతరుల కొరకు జీవించడమే, ఇతరులకు సహాయం చేయటమే అది నిత్యజీవం అని పేరు. అందులోనే క్రీస్తు ఉన్నాడు. ఆయన తనకు శరీరం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, రక్తం ఇచ్చాడు, ఆయనకున్న స్వస్థత బలాన్ని ఇచ్చాడు, తన మహిమనిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు అండి. అన్నీ చేశాడు. అదే నిత్యజీవం అనగా. ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము ఆయన వల్లే మన జీవితాన్ని ఇతరులకు ఇచ్చుకుంటామండి. మన ద్వారా ఇతరులకు ఉపయోగపడాలి. మన మట్టికి మనమే కాదండి, మన ఇతరులకు కూడా ఉపయోగపడాలి. నీ ద్వారా యోసేపు ఎలా అయితే ఆ యోసేపు ద్వారా అందరూ దీవించబడ్డారో, మీలో ప్రతి ఒక్కరు యోసేపు వల్లే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇతర వారు కూడా మీ ద్వారా దీవించబడాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, క్రిస్మస్లో ఒక కార్యం ఉందండి. క్రీస్తు కంటే ఎక్కువగా వారు క్రిస్మస్ చెట్టు మీదే ఆశ పెట్టుకున్నారంట అండి. ఇది కూడా క్రిస్మస్ చెట్టు కనిపిస్తుంది నాకు. నేను వాళ్ళని ఏమంటలేదండి. దేవునికి స్తోత్రం కలుగాక. అది కూడా కనిపిస్తుంది చెట్టు. వెనక చూడట్లేదు, చదువుతుంది కలండి. ప్రస్తుతం వాక్యం అనండి. ఏమండి, మళ్ళా నా చెట్టుని చూసి చెప్పనుకుంటారు. మళ్ళీ నేను ఈ సబ్జెక్ట్ తేకముందు చూసుకుంటే అది అక్కడ ఉంది. నేను దాన్ని చూసి సబ్జెక్ట్ తయారు చేసుకోలేదు. రాత్రి అంతా నా గదిలో తయారు చేసుకున్నాను. ఇది తెల్లసరి ఇక్కడ వెలిసింది ఇక్కడ. ఏమండి, మళ్ళీ మీరు ఇలా కిల్లని మా పాస్కర్ చెట్టుకొని చెప్పేసావు అని చెప్పి పొల్లైకండి. ఇది మన కోసం, మన మేలు కోసం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. క్రీస్తు కంటే ఎక్కువగా వారు క్రిస్మస్ చెట్టు మీదే ఆశ పెట్టుకున్నారంటండి. ఎలా కొనాలి, ఎంత కొనాలి, ఎంత చెట్టు అయితే గనం, ఏ చెట్టు అయితే గనం, ఎంత ఖరీదైతే గనం, పక్కోడి కన్నా మన చెట్టు పెద్దగా ఉందా లేదా, పక్కోడి చెట్టు మీద అలంకరణ మనం గట్టిగా పెట్టామో లేదా, అసలు పోయే వాళ్ళందరూ కూడా మన చెట్టేగా చూడాలి. చూడతా కదా ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉంది? అసలే ఎందుకురా, డబ్బులు దండగా, సమయం దండగా, దానివల్ల రక్షణ వస్తుందా? చెట్టే రక్షిస్తుందంటే యేసుప్రభు మరణం ఎందుకండి? చెట్టే స్వస్థపరుస్తుందంటే యేసుప్రభు ఎందుకండి? అసలే ఇంక్లూడింగ్ క్రీస్తే ఉండాలి అక్కడ. కాబట్టి నక్షత్రం వల్ల మార్పు రాదు, చెట్టు వల్ల మార్పు రాదు. మనం క్రైస్తవులను చూపించుకోవడానికి ఆ బొమ్మలు కార్యక్రమాలు కాదు, జీవితం ముఖ్యము. గుణశీలము, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. గుణశీల ముఖ్యమైనది పేరా. గ్లోరీ టు గాడ్. నేడు ఆయన పుట్టినరోజు యొక్క దినమున వారు ఏం చేస్తున్నారు చెప్పుకుందామా? ఒకే ఆరాధన ఉంది కాబట్టి కాసేపు కొంచెం 10 నిమిషాలు ఎక్కువ చెప్పుకుందాం. ఏమంటారు? అమ్మాయ
సబ్జెక్ట్ పూర్తిగా ఇచ్చిన అనిపిస్తుంది. పరుగులెట్టి అది ఈ చేయటం వలన మీకు ఉపయోగం, నా ఉపయోగం లేదు, కానీ మనందరూ చోట కూడుకుని ఉపయోగం ఉందండి. భవిష్యత్తులో కూడా ఇలా జరిగిద్ది, కంగారు పడకండి. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇంకొకటి నడుంచింది అనుకుంటున్నారా? కాదు, టైంకి ముగిస్తాను, వినండి. చూడండి, నేడు ఆయన పుట్టినరోజు. వారు ఏం చేస్తున్నారు? వారు కొన్ని చెట్లు కొట్టుకొచ్చి లేక నరుకొచ్చి పిల్లల కొరకు క్రిస్మస్ చెట్టును తయారు చేస్తున్నారు. ఎవరి కోసమండి ఇది? మమ్మీ డాడీ పక్కన చెట్టు పెట్టుకుందాం, మనం పెట్టుకుందామా? పక్కన నక్షత్రం మనం పెట్టుకుందామా? పెట్టుకుందాం. అలాగంటే పెద్ద కొద్దాం. ప్రవక్త అన్నాడు, వారు కొన్ని చెట్లు నరుకుని వచ్చి లేక తీసుకుని వచ్చి పిల్లల కొరకు క్రిస్మస్ చెట్టును తయారు చేస్తున్నారు. కానీ వారు చూడండి అన్నాడైనా, క్రీస్తు కంటే ఎక్కువగా వారు క్రిస్మస్ చెట్టు మీదే ఆశ పెట్టుకున్నారు. చూడండి, ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ మీలో నివాసించినట్లయితే 1900 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు, ఇప్పుడు ఆయన వయస్సు 19 సంవత్సరాలు అన్నాడు, కానీ 23,000 సంవత్సరాలు. ఈరోజు సంవత్సరం ఎంత? ఇప్పుడు ఆయన పుట్టింది ఎంత అంటే క్రీస్తు పుట్టిన కానీ లెక్క క్యాలెండర్ అండి. ఆయనకి వయసు ఎంత ఇప్పుడు? 2023. 2 వారాలు పోతే 24 వచ్చేది ఆయనకి. మళ్ళీ అంత వయసు అయిన పెద్దని పట్టుకుని తొట్లేయటం అని న్యాయమా? ఎంత కర్మ అండి! అసలు అర్థం ఉందా? నీకేదో పిచ్చి పెట్టింది మాత్రం మీద. మనకు పిచ్చి పెట్టిన అంటారు మళ్ళీ వాళ్ళు. ఇలా అంటే ఉరికాయ ఎప్పటి నుంచో చేస్తున్నావు, ఆచారం వస్తుంది ఎప్పటి నుంచో. అందుకే ఆచార పరంపరాచార దేవుడు లేడండి. ఆచారాలు మిగిలే కానీ దేవుడు లేడు. క్రీస్తు కంటే ఎక్కువగా దాని మీద పెట్టుకున్న దృష్టి అంతా అక్కడే మోకరించి, అక్కడే అలంకరించి, అక్కడే తీసుకొచ్చి ఆరాధన సమయం అంతా ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారు. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ మీలో నివాసించినట్లయితే, యేసు ప్రభుకి 23 సంవత్సరాలు, ఎన్నడూ ఆయన తొట్టులో ఉన్నాడో. నువ్వు వేసిన తొట్టులో నువ్వు చిన్న బొమ్మని వేస్తే, తొట్టులో ఆడిస్తే ఆయన వయసు ఇప్పుడు 2003 సంవత్సరాలండి. అందరికంటే పెద్దోడైనా, అవును కదా? పిల్లాట్లు మానేయాలి ఇప్పుడు మనం. ఇంకా కొంతమంది దాంట్లో వేసి ఏం పాటల ఉయ్యాలేసి పాడుతున్నారు. ఎవరిని? 23,000 సంవత్సరాల మనిషిని పట్టుకుని తొట్టులేస్తున్నారండి. అసలు తొట్టు పడుతుందా? నిజంగా ఫీజులు పోయాయండి వాళ్ళకి. ఏం చేస్తున్నా తెలియట్లేదు. ఆచారంలో ఉన్నాడు తప్ప, ఆచారాలు మునిగిపోయి తప్ప, చెట్టు మీద దృష్టి తప్ప క్రీస్తు మీద లేదండి వారికి. నేను అంటున్నా, చెట్టు మించి క్రీస్తు మీదకి వచ్చింది కాక మనసు. అలాంటి వారు దేవుడు దీవించింది కాక. చెట్టు వల్ల ఉపయోగం లేదండి, క్రీస్తు వల్ల ఉపయోగం ఉంది. వారు తమ క్రిస్మస్ బహుమానముల పెట్టులను ఇప్పి చూస్తున్నారట. తండ్రి ఫోన్ చెప్పుకున్నాం, తండ్రి చూద్దాం ఏమంటే, తల్లి చూద్దాం అని చూస్తే అక్కడ ఏమన్నాయంట, బీట్ బాటిల్ ఉన్నాయట అండి. కొన్ని దేశాల్లో క్రిస్మస్ కానుకలు ఏంటంటే బీర్ బాటిల్, పేక మొక్కలు, ఏమండి ఈ కార్యాలు అట్ట అండి. క్రిస్మస్ చెట్టు క్రింద రాత్రి చాలామంది పురుషులు చేరి, ఆ చెట్టు కింద చేరి ఒక పెద్ద పెట్టి నిండా బీరువాలు వేసుకొని, బాటిల్ వేసుకొని, యేసుకి చోటు ఎక్కడుంది? ఇక్కడ చోటంతా బీరు బాటిల్కే సరిపోయింది, బీర్లకే సరిపోయింది, విస్కీలకే సరిపోయింది. ఇప్పుడు అమ్మ పెట్టి తీద్దాం, అందులో ఏముంది? పేక ముక్కలు ఉన్నాయి. క్రీస్తుకి చోటు ఎక్కడుంది? కేవలం పేక ముక్కలకే ఉంది. అది నిజం. చిన్న బిడ్డలకి ఒక చిన్న బైబిల్ ఇచ్చడానికి బదులు వారి కల్పనా కథల పుస్తకాలు ఇచ్చి ఆ చోట్లో క్రీస్తుని తీసేస్తున్నారు. సంఘములకు వెళ్ళటకు బదులుగా వారు వినోదపు ఆటలకు పోతున్నారు, నాట్యాలకు పోతున్నారు. అంతటికీ వెళ్ళొచ్చు తమ్ముడు తాము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చేస్తూ వాళ్ళు మేమెవరమంటే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. అసలు ఆది క్రైస్తవులు అలా లేరు. ప్రభువుని మహిమలు గాక, స్తుతి కలుగును గాక. ఈరోజు వాళ్ళు పరిచయం చేసేసండి క్రిస్మస్ తాతని, చెట్టుని, నక్షత్రాన్ని, క్రీస్తుని కాదు. కానీ వారు రోజున వాళ్ళు ఏంటంటే ఈ క్రిస్మస్ తాతే క్రీస్తు కాదా అనే స్థాయికి, చెడిపోయే స్థాయికి ప్రజలు రాబోతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రవక్త అన్నాడు, సోదరుడా, దేవుని యొక్క దైవత్వం పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయంలోనికి వచ్చినప్పుడు, చూసారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేక దేవుని యొక్క దైవత్వము పరిశుద్ధాత్మ ద్వారా మానవులోనికి వచ్చినప్పుడు, విన్నారా, దైవత్వము పరిశుద్ధాత్మ బై స్పిరిట్, హోలీ స్పిరిట్ ద్వారా మానవులోనికి వచ్చినప్పుడు అది సమస్తమును నీలో నుండి
బయటికు పిలుస్తుంది. అది క్రీస్తు వలన కలగని దాని అంతటిని, అది క్రీస్తు వలన కలగని దాని అంతటిని బయటకు పంపిపోయినంత చేస్తుంది అన్నాడు. అంటే దైవత్వం క్రీస్తు ద్వారా దైవత్వం పరిశుద్ధాత్మ ద్వారా మనలోకి వస్తానంటండి. మనలో ఉన్న ఈ కార్యక్రమాలు చెట్టు బయటికి పోద్ది, నక్షత్రాలు బయటికి పోతాయి, ఇంకా కార్యక్రమాలు, పిండి వంటలు ఏమండి ఇవన్నీ బయటికి పోతాయి ఏమండి. క్రిస్మస్ బిర్యానీ బయటికి పోద్దండి, పండగ పప్పలు, పండగ పిండి వంటలు మొత్తం బయటికి పోతాయండి, బయటికి పోతాయి. ప్రవక్త అన్నాడు, నిజంగా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు సమస్తమును నీలో ఉన్నదాన్ని అంతా బయటకు నెట్టివేసును. గ్లోరీ టు గాడ్. ఇంకొక మాట, క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశాన్ని పక్కకు నెట్టివేసి, క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి? ఆయన పుట్టుడు ద్వారా నీకు విమోచన, ఆయన వచ్చుడు ద్వారా నీకు పాపక్షమాపణ, ఆయన వచ్చుడు ద్వారా నీకు మార్పు రావాలి. ఆ ఉద్దేశం పోయింది ఈరోజు. ఆ మూడు పక్కన పెట్టారు. క్రీస్తు యొక్క నిజమైన ఉద్దేశాన్ని పక్కకు నెట్టివేసిన ప్రమాదం ఉంది. నిజ క్రిస్మస్ స్థానాన్ని ఈరోజు క్రిస్ క్రింగిల్స్ అంటే భర్తీ చేశాడు. ఈ క్రిస్ క్రింగలే ఏమండి దేశమంతటా వినబడుతున్నటువంటి ఈ వ్యక్తి అట నికోలస్, ఇతనే శాంతక్లాస్, ఇతనే క్రిస్ క్రింగిల్స్. క్రిస్ క్రింగిల్ అన్నా, నికోలస్ అన్నా, శాంతక్లాస్ అన్నా, క్రిస్మస్ తాత అన్నా ఒకటి. ఇతని చరిత్ర చూడండి. ఒక జన్మిన వాడు అతడు ఎవరు? ఈరోజు ప్రపంచమంతా కనిపించే ఈ క్రిస్మస్ తాత అయితే ఈ శాంతక్లాస్, నికోలస్ ఎవరు? ఇతను అంటే ఒక జన్మిన వాడు, కొన్నాళ్ళ క్రితం ఉండిన ఒక పరిశుద్ధుడు, అందరికీ మంచి చేసిన ఒక వృద్ధుడు. అయితే నేడు అది ఇంచుమించున ఒక ఆరాధనలా మారిపోయినది. క్రిస్మస్ ఒక హిస్టరీ, క్రిస్మస్ తాత హిస్టరీ చెప్తున్నాడు. మీ చిన్నపిల్లలు కూడా ఆ డ్రెస్ కొనకండి, మీకు అది సంబంధం లేదు. సరదాగా కూడా దానికోసం వెళ్ళకండి. ఇంచుమించు కదా ఆరాధన మారిపోయింది. అది నిజం. చిన్న పిల్లలకి అవి చెప్పటం వరకైతే సరే మంచిదే, కానీ ప్రవర్తనాడు నాకు తెలిసినంత మట్టుకు అది సరైన కనిపిస్తుంది. అయితే దాన్ని నువ్వు ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఇలా చేస్తే అలా చేస్తే రాను రాను అదొక ఆచార్యంగా మారిపోయినది, ప్రమాదం అయిపోయినది. క్రీస్తు యొక్క ప్రాథమిక స్థానములను సంగతులను తీసివేసి క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశాన్ని పక్కన పెట్టివేసి ఆ స్థానంలో నిజ క్రిస్మస్ స్థానంలో ఎవరన్నాడంట? క్రిస్మస్ తాతన్నాడు. ఆరాధించబడవలసిన స్థానంలో ఈరోజు క్రైస్తవులు తీసుకొచ్చి ఆయన పంపెట్టారు. అతడు పరిశుద్ధుడు, మనలాంటి ఒక విశ్వాసి, ప్రభుని నమ్మినవాడు. కానీ అతను ప్రపంచమంతా ఆక్రమించేశాడు. అసలు అతను కూడా మనలాంటి ఒక రక్షణ పొందుకున్నవాడే, ఇది విశేష వ్యక్తి ఏం కాదు. కానీ ఈరోజు ఆ వ్యక్తిని బయటపెడతాను. నా ప్రియమైన స్థితులను పూర్తిగా అది చెడిపోయింది. ప్రవర్తనాడు నిజ క్రిస్మస్ స్థానాన్ని క్రిస్ క్రింగిల్స్ భర్తీ చేసేసాడు. ఆ వసతి గృహంలో క్రీస్తుకి స్థానం లేదు. వీటికి నికోలస్కున్నది, శాంతక్లాస్కున్నది అంటున్నాడు. ప్రవర్తనాడు శాంతక్లాస్ అన్నది ఒక క్యాథలిక్ వేషము. ఈ కట్టుబడి అంతా కూడా ఎర్రని దుస్తులు తెలుసా మీకు? అది క్యాథలిక్ ఒక వేషం అన్నాడండి. ఇప్పుడు ఏమైనా అన్ని చోట్ల పులిపిండి ఉందంటారా? మాట్లాడేటండి, ఉందా లేదా? శాంతక్లాస్ అనేది ఒక కాథలిక్ వేషము, కట్టు కథ. క్రిస్ క్రింగిల్ లేదా సెయింట్ నికోలస్ అనువని కథ. పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తిలో ఈ కార్యం ఉంటుందో ప్రవక్త అడిగారు. పరిశుద్ధాత్మ గల సంఘంలో క్రిస్మస్ నాటికను వేయట సమంజసమా అని అడిగారండి ఆయన్ని. ఏమండి, మంచిది, అది క్రీస్తుకు సంబంధించి అయితే ఓకే, మంచిది. కానీ అది శాంతక్లాస్ సంబంధించింది అయితే మంచిది కాదు. అతని యందు నమ్మకం నాకు లేదు. నేను దాన్ని పూర్తిగా దానికి వ్యతిరేకిని. నేను అస్సలు శాంతక్లాస్ను ఏమాత్రం నమ్మను. చూసారా? మరియు ఈ చిన్న క్రిస్మస్ సంగతులు అవి చాలా హాస్య సాధములు. నేను తలంచున్నాను. అయితే క్రిస్మస్లో క్రీస్తును పూర్తిగా బయటకు తోసేశారు, శాంతక్లాస్ని తీసుకుని వచ్చారని నేను తలంచుచున్నాను. అది ఆయన చెప్పిన మాటలో వాస్తవం ఉందండి, వాస్తవం ఉంది. క్రీస్తుని బయటకు పెట్టారు, క్రీస్తు కాని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు, ముందు తీసుకొచ్చారు. మనం ఏం చేయాలి? ముసలిని బయట తన్నాలి, ముందు ప్రభుని లోపల తీసుకురావాలి. కోపం వచ్చేస్తుందా? అంత కోపం ఏంటుకో,
యేసుప్రభు కోసం కోపపడండి, రోషం తెచ్చుకోండి. చెత్త కోసం కోపం ఎందుకండి? చెత్త కోసం రోషం ఎందుకండి? ఏమండి, ఎంతమంది తీస్తున్నారు? క్రిస్మస్ తాను బయట పెట్టేద్దామా? బయట లేరు కాస్త మీ లోపల కొనకూడదు, మరి బయట పెట్టేద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. మరియు శాంత క్లాస్ అనేది ఒక కలిపిన కథ, ఇదంతా కట్టు కథ అన్నాడు ప్రవక్త. ఈ శాంత క్లాస్, ఈ యొక్క క్రిస్మస్ కనిపించే ఎర్రని దుస్తులు వేసే ఈ యొక్క క్రిస్మస్ తాత అనేది ఒక కట్టు కథ. పిల్లలు బాధ కలిగించను. కానీ ప్రవక్త అన్నాడు 25 లేక 30 సంవత్సరాల క్రితం ఈ పట్టణంలో నాకు తెలిసిన పెద్ద సంఘం కాపరి ఉండేవాడు. ఈ పట్టణంలో అది ఒక పెద్ద సంఘం. అతను నేను చాలా బాగా ఎరుగుదును, నాకు ప్రాణ స్నేహితుడు కూడా. నా వద్దకు అతడు వచ్చాను, చార్లీ బోనస్ అనే వ్యక్తి. అతను అన్నాడు, నేను ఎరుగుద్దు కదా, నాకు మంచి స్నేహితుడు. అతడు తన కార్యాలయంలో కూర్చొని నాతో ఇట్లను, నా పిల్లకు కానీ నా మనవలకు కానీ ఇక మీదట ఎన్నడూ ఆ అబద్ధమును చెప్పను. వా, ఏదైనా చెప్పిన ప్రసంగానికి స్నేహితుడు బిల్లు అంగీకరించాడండి. నువ్వు చెప్పింది వాస్తవం విలియం బ్రాంహం. ఎన్నడూ కూడా తన ఆఫీసులో కూర్చున్నాడు, నా పిల్లలకి కానీ వారికి మనవలకు కానీ ఎన్నడూ ఈ క్రిస్మస్ తాత కోసం పరిచయం అన్నాడంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. నా తిట్లను నా పిల్లలకు కానీ నా మనవలకు కానీ ఇక మీదట ఎన్నడూ అబద్ధమును చెప్పను. నా సొంత కొడుకు 12 ఏళ్ల వయసులో నా వద్దకు వచ్చి శాంత క్లాస్ గురించి మాట్లాడాను. తల్లిదండ్రులుగా మాతో ఎన్నో విషయములు చెప్పాను. ఆ తర్వాత అతను వచ్చి ఇలాగో చెప్పాను, డాడీ ఈ యేసు కూడా అదే కదా, క్రిస్మస్ తాతే కదా, ఏసే కదా క్రిస్మస్ తాత అని మిక్స్ అయిపోయినట్టండి. దీన్ని తెలుసుకున్న వ్యక్తి ఇకపై నేను ఆ శాంత క్లాస్ కోసం మాట్లాడను, యేసు కోసమే మాట్లాడతాను చెప్పాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. సత్యమును చెప్పుము. శాంత క్లాస్ అనేది ఒక కాథలిక్ వేషము. దీని నుంచి మనం బయటికి రావాలి. అతడు ఒక ముసలి జరిమేని పరిశుద్ధుడు, కానీ అతని నుంచి మనం బయటికి రావాలట. క్రీస్తుని కలిగి ఉందాం, దేవుని కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? చెప్పొచ్చు. హల్లెలూయా. సో ఇంకో మాట చెప్పాడండి, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ 2 పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. మాట్లాడితే మన దేశంలో కూడా మహానుభావుడు కూడా మెర్రీ క్రిస్మస్ అంటాడు కూడా. వీడాడు మొదలు ఉంటాడు, వాడేమో ముడతో ఉంటాడు. వీళ్ళంతా వ్యభిచారాత్మలు. వీళ్ళని రోజు మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. తాగుబోతుల సగం ఎక్కువైపోయింది. ఆయన తాగుబోతు చేస్తాను ఎంతగాను. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధి కానీ మీరు కూడా పరిశుద్ధులు ఉండని చెప్పాడండి ఆయన. కానీ ఈరోజు ఆక్రమించింది ఎవరు తెలుసా? అశుద్ధులు ఎక్కువైపోయారండి. ప్రవర్తనాడు మెర్రీ క్రిస్మస్ అని చెప్పుటకు బదులుగా గాడ్ బ్లెస్ యూ, క్రీస్తునికి తోడుగా ఉండుగా అని చెప్పమన్నాడు. గాడ్ బ్లెస్ యూ, క్రైస్ట్ బీ విత్ యూ. క్రీస్తునికి తోడుగా ఉన్నాడు చెప్పాలంటే మనం. దేవునికి మహిమకులు గాక. ఎవరైనా వచ్చి హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ అంటే ఏమన్నప్పుడు నువ్వు గాడ్ బ్లెస్ యూ, క్రైస్ట్ బీ విత్ యూ, క్రీస్తునికి తోడుగా ఉన్నాడు వెళ్ళిపో అని చెప్పు. క్రీస్తు నేడు పుట్టాను, పచ్చి అబద్ధం. 23,000 సంవత్సరాల క్రితం పుట్టాను, పచ్చి నిజం. వాడు మీ ఇంటికి వచ్చి అంటించినప్పుడు దాన్ని పీకి పడేసి, బాబు క్రీస్తుడు పుట్టలేదు ఆయన సంవత్సరం 2023 సంవత్సరం ఆయన బుద్ధిహీన పని చేయకని చెప్పండి. అందుకే మీరు కూడా లేచి కృష్ణుడు పుట్టిను అనుకోండి. మెంటోడు చేయడంటే పెచ్చోడు అంటే దీని నుంచి బయట నడిపేయాలి. ఆచారాలు దేవుడు లేడండి, వాస్తవాల దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె చెప్తారు గట్టిగా. కాబట్టి అన్న మర్రీ క్రిస్మస్ అని చెప్పడానికి బదులుగా గాడ్ బ్లెస్ యూ, క్రీస్తు తోడుగా ఉండని చెప్పండి. ప్రక్కకు తిరిగి ఒకరితో ఒకరు కరచన చేస్తూ మేరీ క్రిస్మస్ చెప్పడానికి బదులుగా గాడ్ బ్లెస్ యూ, క్రీస్తు తోడుగా ఉండును అని చెప్పండి. గ్లోరీ టు గాడ్. దేవుని మహిమ కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోవద్దు, ప్రక్కకు తిరిగి చెప్పు క్రీస్తునికి తోడుగా ఉండును గాక. చెప్తారా మీరు? ప్రాక్టికల్ చేద్దామా? చేయండి. నా చూస్తారు ఏంటండి? మీ పక్క వాళ్ళకి గాడ్ బ్లెస్ చెప్పండి, క్రీస్తునికి తోడుగా చెప్పండి. నా పక్కన ఎవరు లేరు, మరి చెప్పుకుంటాను, మీ చెప్పుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈయన ప్రవర్త తన సంఘములో ప్రాక్టికల్ చేయించాడండి ఆయన. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలిగాక. సో క్రీస్తునికి తోడుగా ఉన్నాడు. కానీ ఇక వినోదముతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారట జనాలు. కనీసం సంవత్సరములకు ఒక్కసారైనా నేడు క్రైస్తులమని పేరు చెప్పుకునేవారు ఈ సమాజపు అలవాట్ల ప్రకారముగా 60% మంది సరదాగా మద్యము తాగుచున్నారు. పండుగ, క్రిస్మస్ పండుగ దినమందు ఈ తాగుబోతులంతా ఒక చోట చేరి
త్రాగుచు సరసాలాడుచు గొప్ప విందు చేయొచ్చు వినోదులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుందరు. అందుకు గల కారణం ఏదనగా రక్షణను అంగీకరించు స్థానమందు వారు ఏం పెట్టారట? త్రాగుని పెట్టారండి, వినోదం పెట్టారండి. రక్షణ పొందడానికి బదులు ఆ స్థానం మంది ఏం పెట్టారట? వీళ్ళు క్రిస్మస్ తాతని పండుగలు, క్రిస్మస్ పండుగ పెట్టారట, త్రాగుబోతుని పెట్టారట, సరదా పెట్టారట. ఏమండి ఆకర్షణం ఏంటంటే మా క్రిస్మస్లో ఆకర్షణ తెలుసండి, కోవతలు ఎగిరించుట. అదేమైనా ఆకర్షణ? మా క్రిస్మస్లో ఆకర్షణ తెలుసండి, ఎంపీ గారు వస్తున్నారు. మా క్రిస్మస్లో ఆకర్షణ తెలుసండి, కరుణామయుడు డైరెక్టర్ గారు జయశోద గారు వస్తున్నారు. ఇది ఆకర్షణ, ఇది ఆకర్షణ. పొలిటీషియన్స్, సినియర్స్, ఏమండి లోక కార్యక్రమం, ఇవన్నీ వినోదాలు. ప్రవర్తన క్రిస్మస్ రోజున ఏంటంటే రక్షణ అంగీకరించిన స్థానం ముందు వారు ఏం చేసుకొచ్చేసండి, వారు 60% మద్యమును, తర్వాత 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 ఆ చోటికి సరసాలాడట, విందులు, వినోదములు, వేడుకలు తీసుకుని వచ్చారు. ఎంత ఘోరమైన ఈ ప్రసంగం ఏంటంటే మనకి ఎలా ఉందంటే, నిజంగా ఎంత చెడిపోయిందంటే సమాజం భయంకరంగా రక్షణ అనే ఆ స్థానానికి అర్థం లేకపోయింది. ఈరోజు అక్కడ ఎంపీటీసీలు వాళ్ళు వీళ్ళు సినీ డైరెక్టర్లు అంటే నానా చెత్త చెడిపోయి రక్షణ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించి వినోదముగా, విందులుగా, పండగలుగా మార్చేశారు. దీని నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు మనం దీవించుడుగా నిజమైన క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించాలి. లేచిన పడ్డాము, లేచిన పడ్డాము, కళ్ళు మూసుకొని అందరూ కూడా ఆరాధించేద్దాం, ఆరాధన చేసి వెళ్దామండి మనందరూ కూడా. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా, తలపై తల్లి తెలుసుకొని కళ్ళు మూసుకొని ప్రభు శుద్ధిద్దాం అందరూ కూడా. నాతో పాటు సోదరు పాటలు పడే సోదరులు ముందుకు వచ్చేడుతురు, మన సోదరులు పాటలు పడే సోదరులు ముందుకు వచ్చేసేయండి. దేవుడికి స్తోత్రం కలగా శుద్ధిద్దామండి. మనందరికీ కూడా కళ్ళు మూసుకొని మేము పాడుతుండగా మాతో కలిసి పాడండి. మీరు కూడా సామాన్యతలో మహిమను పొందు దేవుడు యేసయ్య అని చెప్పి ఆ పాట పాడదాం. నిజంగా ఆయన సామాన్యతలోంచి మహిమ పొందుకున్న దేవుడు.